ఏదైతే రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టిన తర్వాత దాన్ని తీసేస్తాం మేము మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తే భవిష్యత్తులో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై తప్పకుండా రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని అక్కడి నుంచి సకల మర్యాదలతో తొలగిస్తాం. ఇప్పుడు నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కుదరదు. అసలు రాజీవ్ గాంధీ పేరెత్తే అర్హత కూడా కేటీఆర్ లేదు. తీసి పడేస్తాం. రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు. ఎవడన్నా శాతనైతే వచ్చి రాజీవ్ గాంధీ విగ్రహం మీద చేయి పెట్టండి బిడ్డ, చెప్పు లేకపోతే చూస్తా నేను. మరిగే నెత్తురు తనది సామాన్యుడుగాడే. రేవంత్ రెడ్డి గారు ఆ బ్రహ్మకుమారి సమాజం మీటింగ్కి వెళ్ళి ఈ విషయాన్ని చెప్పిండు, నేను యుద్ధం చేస్తున్నా, యుద్ధానికి పోయేటప్పుడు మన తన అనే భేదం ఉండదు, మా వాళ్ళు ఉన్నా సరే, మా ప్రభుత్వాన్ని ప్రభావితం చేసే వ్యక్తులున్నా సరే ఎవరిని వదిలిపెట్టము ఈ పోరాటంలో, యుద్ధంలో. విపక్ష నాయకుల గుండెల్లో తప్పకుండా భయపడతాను. ముఖ్యమంత్రి సోదరుడు భవన్ ఇప్పుడు ముఖ్యమంత్రి ధర్మాన్ని, ఈ రాష్ట్రాన్ని రక్షించాల్సిన వాటి. ఎందుకు మీకు మంచి చేస్తంటే కళ్ళు ఎర్రబడుతున్నాయి. కేటీఆర్ చెప్పండి, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. తప్పు చేసింది మీరు. ప్రకృతి మొత్తం సర్వనాశనం చేసి ఇసుక దగ్గర నుంచి గుట్టలు పుట్టలు చెట్లు అన్నీ మింగేశారు, ఏది వదలలేదు. చేసి ఇప్పుడు మంచి జరగాలి, మంచి ప్రయత్నం చేయాలని చేస్తుంటే మీరు అడ్డుపట్టడం మంచిది కాదు. హైడ్రా ఆగిపోతే మనిషి మనుగడే ఉండదు. ఎందుకంటే ప్రాణవాయువు ఉండదు, వరదలు వస్తాయి, విపత్తులు వస్తాయి, ప్రళయాలు వస్తాయి. ఇంకా మనిషి ఎక్కడ ఉంటాడు? మనిషి మనుగడే ఉండదు. కాబట్టి హైడ్రాను కాపాడుకుందామని చెప్పి హైదరాబాదీలందరికీ నేను పిలుపునిస్తాను. నమస్తే, వెల్కమ్ టు సెసిటీవీ. నేను నరేష్. ఈరోజు మన ముఖ్య అతిథి తెలంగాణ ఉద్యమకారుడు, కరుడుగట్టిన కాంగ్రెస్ వాది, ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి మానవతా రాయ్ మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే. ఎట్లా ఉన్నారు? బాగున్నా. రాష్ట్రంలో మీ ప్రభుత్వం ఉంది, ప్రభుత్వం ఉన్నది, ప్రజలకు సేవ చేసే అవకాశం వచ్చింది, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చుకుంటూ ముందుకు పోతున్నాం. ఓకే. రీసెంట్గా రుణమాఫీకి సంబంధించి కూడా తప్పకుండా రుణమాఫీ విషయంలో మేము సంతృప్తిగా ఉన్నాం. రైతులందరూ కూడా సంతృప్తి చెందుతున్నారు. ఎందుకంటే మేము రుణమాఫీ 2 లక్షల రూపాయలు చేస్తున్నాం. వచ్చిన 8 నెలల్లో 3 నెలల్లో ఎన్నికలు పోయినాయి, పార్లమెంట్ ఎన్నికలు పోయినాయి. ఎన్నికల కోడ్ ద్వారా చేయలేకపోయినాం. మొన్ననే రేవంత్ రెడ్డి గారు మొదట జూలై 18వ తేదీన 1,00,000 రూపాయలు, ఆ తర్వాత 1,50,000, ఆ తర్వాత మొన్న 15వ తారీఖు 2 లక్షలు అన్నారు. కానీ ఇందులో 22,30,000 పైచిలు ఖాతాలు డబ్బులు జమ అయినాయి. మేము పెట్టుకున్న అంచనాలు ఏంటంటే, సరే వాళ్ళు రకరకాల మాటలు మాట్లాడతారు, మేము పెట్టుకున్నది ఎంతమంది రైతులు అంటే 32,50,000 మంది రైతులు ఈ రాష్ట్రంలో అర్హులైనటువంటి రైతులు. 32,50,000. అందులో 22,30,000 పైచిలు ఖాతాల్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా, అంతరాయం కలగకుండా డబ్బులు పడ్డాయి. అంటే అన్నీ కరెక్ట్గా ఉన్నాయి. 1,00,000 రూపాయలు పడ్డాయి, 1,50,000 పడ్డది. మొదట 11.5 లక్షల మందికి వేసింది, తర్వాత 6, ఇట్లా దాదాపు 22 లక్షల మందికి 3 సార్లలో, విడతలు కాదు, అంచెలంచెలకు కాదు, 3 సార్లలో వేసేసిన. అంటే 27 రోజుల్లో ఈ రుణమాఫీని ప్రయత్నం చేసినాం. కానీ చిన్న అవాంతరాలు, అంటే వాళ్ళ ఆధార్ నెంబర్ తప్పు ఉండటం, అదేవిధంగా ఖాతాదారులు చనిపోవటం, కొన్ని వాళ్ళు లేకపోవటం, బదలాయింపు అవటం, ఇట్లా ఈ చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. అట్లాంటి వాళ్ళ ఖాతాలో డబ్బులు తిరిగి వచ్చినాయి, వేసిన డబ్బులు తిరిగి వచ్చినాయి. అయినా నష్టం లేదు. నోడల్ అధికారులను పెట్టినాం, వ్యవసాయ అధికారులను పెట్టినాం, ఒక యాప్ కూడా తయారు చేసినాం. మీరు అందులో ఆ అధికారులకు ఇచ్చినాం. ఎవరు వచ్చి సొంత సంతకంతో తమ సమస్య ఏందో కాగితం ఇస్తే వెంటనే అప్లోడ్ చేయండి అన్నాం. అంతే, అందరికి వస్తున్నాయి. ఎవరు ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళకి వస్తున్నాయి, 1,00,000 రూపాయలలోపు జీతం ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులకు వస్తున్నాయి, అందరికి వస్తున్నాయి. దాదాపు మేము అనుకున్న ప్రకారం తప్పకుండా 31,000 కోట్లని రైతు రుణమాఫీకి కేటాయించడం. ఇంకొద్దిగా ఇప్పుడు మాకు తెలిసిన మొన్నటి అంచనాల ప్రకారం 7.5 లక్షల మంది ఉన్నారు అనేక సమస్యలతో. అందులో 2 లక్షల పైచిలుకు ఉన్న వాళ్ళు కొద్ది మంది ఉన్నారు. అంటే 2 లక్షల పైచిలుకు ఉన్న వాళ్ళకి ఎందుకు పడలేదంటే, ఆ పైన 10,000 ఉన్నా 20,000 ఉన్నా మీరు బ్యాంకులు కట్టుకోండి, బ్యాంకులు కడితే మీకు వెంటనే రీషెడ్యూల్ అయితే ఉండాలని చెప్పినాం. కానీ వాళ్ళ దాకా వెళ్ళలే ఆ సమాచారం, తద్వారా ఆగిపోయినాయి. పంపిన డబ్బులు తిరిగి వచ్చినాయి. ఇప్పుడు చాలామంది దరఖాస్తు చేసుకుంటున్నారు, పై డబ్బులు కడుతున్నారు. దాదాపు అందరికి కూడా, ప్రతి ఒక్కళ్ళకి ఎవరైతే అర్హులు ఉన్నారో మేము అనుకున్న ప్రకారం 32,50,000 మందికి ఈ రుణమాఫీ అయింది. వాళ్ళు కూడా గతంలో అంత కూడా చేయలేదు. వాళ్ళు చాలా తక్కువ మందికి చేశారు రుణమాఫీ. ఆ లెక్కల కూడా వాళ్ళు ఎట్లా చేశారు, 2014 నుంచి మొదలు పెడితే వాళ్ళు 18 దాకా 4 దఫాలుగా 4 సంవత్సరాల్లో, మళ్ళీ ఆ తర్వాత 18 నుంచి మొన్నటి వరకు మళ్ళీ అంచెలంచెలుగా ఆపేశారు.
అట్లా అట్లా ఆ విధంగా 10 ఏళ్లలో చేయలేము మేము. దానివల్ల ఏమైంది, రైతు నష్టపోయిండు. ఎందుకు నష్టపోయిండు, వీరు జాప్యంగా రుణమాఫీ ₹1,00,000 ఖాతాల్లో వేసేసరికి 30,000 25,000 చొప్పున అట్లా వేసుకుంటూ పోయారు. అట్లా వేయటం వల్ల ఇది వడ్డీకి సరిపోయింది, అసలు అట్లే ఆగిపోయింది. ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన రుణమాఫీ వడ్డీకి సరిపోయింది, అసలు మిగిలిపోయింది, మళ్ళీ అవి తడిసి మోపడాయి. కాబట్టి రైతుల్ని వాళ్ళు మోసం చేసినట్టు మేము చేయలేదు. కాకపోతే ఇక్కడ వాళ్ళు ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం పైన వేలెత్తి చూపలేకపోతున్నారు. ఏ అంశంలో, నిరుద్యోగ అంశంలో ఏలుబెట్టేదో ఉద్యమం చేయబారు, కృత్రిమ ఉద్యమం చేయబారు. దాన్ని కూడా మేము పరిష్కరించేసినాం. వాళ్ళు అడిగిన పరీక్ష వాయిదా ఇవ్వమన్నారు, వేసినాం, సక్రమంగా పరీక్షలు పెట్టినాం. అదే కాకుండా నిరుద్యోగుల చిరకాల స్వప్నం ఏది, జాబ్ క్యాలెండర్, ఉద్యోగాల క్యాలెండర్. మేము గత నిరుద్యోగ జేఏసీ పెట్టి 10 ఏళ్ళు కేసీఆర్ ప్రభుత్వం పైన కొట్లాడింది దానికోసమే. జాబ్ క్యాలెండర్ అనేది ఒక నిరుద్యోగుల్లో గందరగోళాన్ని, ఒక అయోమయాన్ని పోగొడదు. అంటే ఏ పరీక్ష ఏ రోజు ఉంటుందో ముందే ఉంటుంది, ఒక ప్రణాళికాబద్ధంగా చదువుకోవడానికి ఆ వెసులుబాటు కల్పించడం అవుతుంది. కేంద్రంలో యూపీఎస్సీఏ మార్గదర్శకాలు అంటే సివిల్ సర్వీస్ జాబ్ క్యాలెండర్ ఎట్లుందో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ జాబ్ క్యాలెండర్ నమూనాగా తీసుకొని రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే ఎక్కడికి పోయిండు, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్తో 3 గంటల పాటు భేటీ అయ్యాడు. ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు భేటీ అయ్యి అన్ని అధ్యయనం చేసి నా తెలంగాణ నిరుద్యోగులకు కూడా ఈ విధంగానే ఈ ప్రమాణాలనే అమలు చేయాలని చెప్పి జాబ్ క్యాలెండర్ కూడా చట్టబద్ధంగా అసెంబ్లీలో ప్రవేశపెట్టడం జరిగింది. ఇంకెక్కడ లేదు వాళ్ళకి విమర్శ. రైతుల్లో కూడా అనుకున్నారు ఇది సాధ్యం కాదనుకున్నారు, రేవంత్ రెడ్డి వాళ్ళు అయిద్ది అనుకున్నారు. కానీ రేవంత్ రెడ్డి ముందు జాగ్రత్తగా డబ్బులు తెచ్చిపెట్టిండు, వాళ్ళ ఖాతాలో వేసినాం, అవి తిరిగి వచ్చినా సమస్య లేదు, మళ్ళీ చెల్లిస్తానంటున్నాం. కానీ ఇక్కడ ఏం చేయాలి, వాళ్ళు నిర్మాణాత్మక ప్రతిపక్షం అంటే ప్రభుత్వం ఇవ్వను అని అంటే పోరాటం చేయాలి. లేకపోతే ఈ ప్రభుత్వం రైతులకు కేటాయించిన డబ్బులు కాంగ్రెస్ నాయకులు కాజేశారు అని ఏమన్నా అవినీతి జరిగిందని అంటే పోరాటం చేయాలి. అసలు అది ఏం లేకుండా మేము ఇస్తాము, సాంకేతిక సమస్యలు వచ్చినాయి మేము పరిష్కరిస్తున్నాం, రైతుల నుంచి దరఖాస్తులు తీసుకుంటాం అంటే ఎందుకు పోరాటం చేయాలి చెప్పండి. రైతులను ఎందుకు గందరగోళపరచాలి, తద్వారా రాజకీయ లబ్ధి పొందాలి. రైతులు ఎవరు పిలిచినా రావట్లేదు, రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేయమన్నా చేయట్లేదు, కావాలని రెచ్చగొట్టే కృత్రిమ ఉద్యమాలను సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ కూడా విఫలమైపోయి రైతులకు అర్థమైపోయింది, కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వనంటలేదు కదా, ఇస్తాను అని చెప్తుంది. కాకపోతే కొంతమందికి ముందు వచ్చినాయి, కొద్ది మందికి ఆగిపోయినాయి, మన తప్పుల వల్ల ఆగిపోయినాయి కదా. ఇప్పుడు ఆ బ్యాంకులో ఒకళ్ళ పేరు ఉంటుంది, వాడు వ్యవసాయ అధికారులకు ఇచ్చేటప్పుడు ఆ వ్యవసాయ అధికారి వివరాలు నమోదు చేసేటప్పుడు ఆధార్లో ఒక అక్షరం తప్పుపడినా సరే ఆగిపోయినట్టే కదా. అక్కడ అకౌంట్ ఉండదు, ఈవిడ ఉన్న సంఖ్య పెట్టిన సంఖ్య అక్కడ ఉండదు, తిరిగి వచ్చేస్తాయి. అట్లా తిరిగి వచ్చిన సంఖ్య చాలా ఉంది. కాబట్టి ఎవ్వరు కూడా ఆధారపడాల్సిన అవసరం లేదు. ఈ ప్రభుత్వం మీకోసమే ఉన్నది, ప్రజల కోసమే ఉన్నది, రైతుల కోసం ఉన్నది. ఇక బడ్జెట్లో ఏం చేసినాం, 2,91,000 కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టి అందులో అసలు ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా చేయని విధంగా, కనీ వీని ఎరగని విధంగా 72,000 కోట్లను వాళ్ళకి కేటాయించారు. ఎప్పుడన్నా జరిగిందా చరిత్రలో రైతులకి? రైతు భరోసాకు కూడా, రైతు భరోసా ఇవ్వట్లే అంటే మేము రైతు బంధు ఇచ్చినాం అంటున్నారు, వాళ్ళు 5,000 ఇచ్చారు. కానీ మేము 2 లక్షల రూపాయలు, ₹1,00,000, ₹1,50,000 దాదాపు 80% మంది రైతులకు ఇచ్చినాం. రైతు భరోసా కూడా వాళ్ళ యొక్క చెట్లకు, పుట్లకు, ఏదో రియల్ ఎస్టేట్ వ్యాపార సంస్థలకు, మల్లారెడ్డి లాంటి కుబేర్లకు, మంత్రులకు ఇవ్వట్లేదు. అట్లా ఆదర్శంగా ఉండాలని ప్రయత్నం చేస్తున్నాం. అసలు మా దగ్గర నుంచే ప్రారంభిస్తున్నాం. అందుకే ప్రసాద్ కుమార్ గారికి రైతు రుణమాఫీ పోయింది మొన్న. ఓకే, ఆయన అప్లై చేసుకుంటాం, మరి అప్పుడు ఆ ప్రకారంగా పోయింది బ్యాంకులో. ప్రసాద్ కుమార్ గారు ఆయన ఏం చేసి నిజాయితీ ఎంత గొప్పదంటే, స్పీకర్ గారు ఆయన ఎమ్మటే నాకొద్దు, నేను ఐటీ కడుతున్నా, నా జీతం ఎక్కువ ఉంది అని ప్రభుత్వానికి మళ్ళీ తిరిగి ఇచ్చేసిండు. అదే కలెక్టర్ గారికి అప్పచెప్పిండు ఈ రుణమాఫీని ఇంక వేరే వాళ్ళకి ఇవ్వండి అని. అది ఆదర్శం. అదేవిధంగా మల్లారెడ్డి అట్లా చేసిండా, బీఆర్ఎస్ పార్టీలో మంత్రులు అట్లా చేసిండ్రా, ఎంత వస్తే అంత తీసుకున్నారు. 100 ఎకరాలు 500 ఎకరాలు ఎవడు సొమ్మని, ఎవడబ్బా సొమ్మది, పేద ప్రజల సొమ్మ, చెమట చుక్కలన్నీ. ప్రజలు, సామాన్య ప్రజలు, మధ్యతరగతి ప్రజలు అందరు కట్టిన పన్నుల్లోంచి వాళ్ళు డబ్బులు ఉన్నప్పటికీ అవసరమా తీసుకోవటం, అంత కక్కుర్తి అవసరమా? కోట్లు ఉన్నప్పటికీ 2.5 కోట్లు 3.5 కోట్లు వచ్చింది ఆయనకి. అవి తిరిగి ప్రభుత్వానికి ఇవ్వచ్చు కదా. అందరు ఎమ్మెల్యేలు, మంత్రులు ఆ విధంగా ఇచ్చినట్లే ఎంత హాయిగా ఉండేది. సరే, పేద ఎమ్మెల్యేలు కూడా ఉంటారు అందులో, ఏదో అదృష్టం కొద్దీ పేదవాళ్ళు, ప్రజలు కనికరించి ఓట్లేస్తే ఆర్థికంగా లేని వాళ్ళు కూడా, అట్లాంటి వాళ్ళు ఎవరు అడగరు, పట్టించుకోరు. కాబట్టి అయినా వీళ్ళు ఉన్నవాళ్ళు కూడా ఆ విధంగా ప్రభుత్వ సొమ్ము మరిగి, ప్రజల సొమ్ము మరిగి ఆ విధంగా కాజేసిందంటే ప్రజల్లో తప్పుడు సంకేతాలు పోయినాయి కదా. అట్లా మేము చేయం. ఇప్పుడు హైడ్రా విషయంలో కూడా ఆదర్శంగా నిలుస్తాం. ముఖ్యంగా ఇక్కడ ఒక క్వశ్చన్ చెప్పండి. హైడ్రా బాగా బెంబేలెత్తిస్తుంది. మన నాగార్జున దగ్గర నుంచి, ఆ తర్వాత రాయదుర్గం అయితేంది, లేకపోతే చిత్రపురి కాలనీలకు సంబంధించి అయితేంది,
తాజాగా ఫాతిమా కాలేజ్ ఓవైసీ బ్రదర్స్ చాలా భయపడుతున్న వేళ కావాలంటే మమ్మల్ని చంపండి కానీ ఇక్కడ దీని దగ్గరికి రావద్దు, ఫాతిమా కాలేజ్ని టచ్ చేయొద్దు అంటున్నారు. ఏం చెప్తారు దానిపైన? ఇప్పుడు టచ్ చేయొద్దు, టచ్ చేయండి అని చెప్పడానికి ఆడ నువ్వు నేను కాదు, ఒక హైడ్రా ఒక స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ. అది చెరువు శిఖాలను అంటే FTL పరిధిని అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్ని కబ్జా చేసి కడితే తప్పకుండా ఎంత పెద్ద భవనమైనా ఎంత పెద్ద వ్యక్తులైనా, అది కాంగ్రెస్ అయినా BRS అయినా MIM అయినా తప్పకుండా హైడ్రా తన పని తాను చేసుకుంటారు. హైడ్రా బుల్డోజర్లు వెళ్తే తప్పకుండా కూలగడతాయి. ఆడ ఓవైసీనా దానికి తెలియదు, ఆ బుల్డోజర్లకు ఆడ చట్టం చూస్తుంది. ఎందుకంటే దాన్ని ఒక్క వల్ల రేపు భవిష్యత్తు పర్యావరణానికి ముప్పు వాటిల్లొద్దు. అసలు హైదరాబాదు నగరంలో ఒకప్పుడు జలప్రళయం వచ్చింది 1908వ సంవత్సరంలో. మెహబూబ్ అలీ ఖాన్ 1908 1908వ సంవత్సరంలో 6వ నిజాం పరిపాలనా కాలం అంటే మీర్ మెహబూబ్ అలీ ఖాన్, ఓకే, అంటే మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ తండ్రి. ఆయన కాలంలో 1908లో వరద మూసీ నది ఉంది కదా, ఆ మూసీ నది ఉప్పొంగి అన్ని బ్రిడ్జిలన్నీ కొట్టకపోయినాయి. అసలు నగరంలోకి వరద 60 అడుగుల పైనకి వచ్చేసింది. ఆ రోజు మూసీ ఉన్న పరివాహక ప్రాంతం, ఆ పాత బస్తీ అదంతా వస్తే అందులో అధికారికంగా ప్రభుత్వం చెప్పిన గణాంకాల ప్రకారం, నైజాం ప్రభుత్వం చెప్పిన గణాంకాల ప్రకారం 15,000 మంది చనిపోయారు. కానీ అక్కడ ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులు తెలిసిన వాళ్ళు, పుస్తకాలు అనేక చరిత్ర పుస్తకాల్లో రాసిన వాళ్ళు మెజారిటీ చాలామంది అభిప్రాయం ప్రకారం దాదాపు 50,000 మంది చనిపోయారు. 80,000 ఇల్లు నేలమట్టమైనవి, కొట్టకపోయినాయి, నేలమట్టమైనవి. ఎందుకు? వరదల వల్లే. ఈ వరద ముప్పు అనేది ఇప్పుడు కాదు, అప్పటి నుంచి ఉంది హైదరాబాద్కి. కాబట్టి ఆ 100 మంది కొట్టకపోతే అప్పుడు ఇమ్లీబన్ ఉంది అక్కడ. అంటే ఇమ్లీ అంటే పులుపు, చింత వనాలు ఉన్నాయి అక్కడ, చింత చెట్లు ఉన్నాయి అక్కడ. బండ్ అంటే వనాలు, ఆ ప్రాంతం. ఇమ్లీబన్ అంటే మహాత్మా గాంధీ బస్ స్టేషన్ అంటాం కదా, ఆ అఫ్జల్ గంజ్ ప్రాంతం. ఆ ప్రాంతంలో ఇప్పుడున్న ఉస్మానియా దవాఖానా అంటే ఆసుపత్రిలో 200 ఇప్పటికీ ఉంది ఆ చెట్టు, పెద్ద చెట్టు, చింత చెట్టు. 200 సంవత్సరాల పైగా చరిత్ర ఉంది ఆ చెట్టుకి, ఇప్పుడు జీవించి ఉంది, ఇప్పటికీ సజీవ సాక్ష్యం ఆ చెట్టు. ఆ వరద ఉధృతికి కొంతమంది 150 మంది పైగా ఆ చెట్టు ఎక్కి చిటారు కొమ్మలు పట్టుకొని వాళ్ళ ప్రాణాలను 2 రోజుల పాటు కాపాడుకున్నారు. అంటే 1900 సెప్టెంబర్ 26 నుంచి 28 వరకు వరద ఉధృతి పెరిగితే ఆ 2 రోజులు 3 రోజుల పాటు ప్రజలు 150 మంది అక్కడే ఉండి ప్రాణాలు రక్షించుకున్నారు. ఆ చెట్టు ఇప్పటికీ అక్కడ రాసింది, బోర్డు పెట్టారు అక్కడ, 150 మందిని కాపాడిన చింత చెట్టు. అది ఉస్మానియా మార్చరీ పక్కనే ఉంటుంది. అది చరిత్రలో నిలిచింది, అది వరల్డ్ హెరిటేజ్గా ఖ్యాతికెక్కింది ఆ చెట్టు. అంత చరిత్ర ఉంది. అయితే మరి ఇంత వరద ఉందిగా, నైజాం ప్రభాబు ఏం ఆలోచించిండు? ఆయన పోయిన తర్వాత ఇదొక గుణపాఠం, ఒక పాఠం నేర్పింది ఈ వరద అనేది. ఎందుకు వచ్చిందంటే ఇటనే చెరువులు, నాలాలు, మూసీ నది అన్నీ ఆ రోజుల్లో కూడా ఉండేది ఈ విధంగా ఆక్రమణలు కొన్ని. అప్పుడు ఏం చేశారు? అసలు ఈ వరద రాకుండా ఏం చేయాలని చెప్పి 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ హయాంలో, ఆయన చివరి నవాబ్ అంటారు ఆయన హయాంలో 1912వ సంవత్సరంలో ఒక వరద నియంత్రణ వ్యవస్థను మూసీ నదిపై పెట్టారు. తర్వాత అప్పటికే ప్రపంచంలోనే పేరెన్నికగన్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య అని పేరన్నారు మనమంతా. ఇంజనీర్, ప్రముఖ ఇంజనీర్. ఆయన బిల్డింగ్ కూడా ఖైరతాబాద్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య భవనం ఉంటుంది. ఆ ప్రముఖ ఇంజనీర్ నైజాం కాలంలో ఉంటే ఆయన్ని నైజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ గారు తన ఆస్థానానికి పిలిపించుకొని వారి సలహాలు అడిగి వరద రాకుండా ఏం చేయాలి, హైదరాబాద్ భవిష్యత్తులో మునిగిపోకుండా, భవిష్యత్ తరాలకు మళ్ళీ ఇప్పుడు జరిగినటువంటి జలప్రళయం 1908లో వచ్చిన జలప్రళయం రాకుండా ఏం చేయాలని చెప్పి ఒక ప్రణాళిక చెప్పండి అంటే ఆయన సూచన చేసిండు. ఆయన సూచన మేరకు మీర్ నవాబ్ జంగ్, ఆయన పేరు ఇంజనీరు, నిజాం ఇంజనీర్, శాశ్వత ఇంజనీర్ అనమాట. ఆయన ఏం చేసిండంటే ఆయనకు సలహాలు ఇస్తే హైదరాబాద్కు ఉత్తర భాగాన ఇప్పుడు జంట జలాశయాలు అంటున్నాం కదా, ఉస్మాన్ సాగరు, తర్వాత 1912లో ఉస్మాన్ సాగరు, 1927లోనో సంథింగ్ హిమాయత్ సాగరు, ఈ 2 జంట జలాశయాలు. ఈసీ నది పైన హిమాయత్ సాగరు, మూసీ నది పైన, ఈసీ అంటే ఉపనది అనమాట, మూసీకి ఉపనది ఈసీ నది పైన ఇట్లా హిమాయత్ నగరు, ఉస్మాన్ సాగరు, ఈ 2 జంట జలాశయాలను కట్టారు. ఎందుకు కట్టారు? హైదరాబాదుకు వరద రాకుండా భవిష్యత్తులో ఆ వరద నీరంతా వచ్చి ఈ 2 జంట జలాశయాల్లో చేరితే ఆ జంట జలాశయాల వల్ల మనకు వరద ముప్పు ఉండదు హైదరాబాద్. అప్పటికే ఈ హైదరాబాదు సికింద్రాబాదు హైదరాబాద్గా విస్తరిస్తుంది. కాబట్టి ఆ విధంగా అప్పటి ప్రభువులే అంత భవిష్యత్ తరాల గురించి ఆలోచించి అంత పకడ్బందీ చేస్తే తర్వాత అందులో నీళ్ళను కూడా దేనికోసం ఉపయోగించేవాళ్ళు? తాగటానికి. మన హైదరాబాద్ ప్రజల దాహార్తిని తీర్చడం కోసం తాగునీటి అవసరాలకు దాన్ని ఉపయోగించేవాళ్ళు. కానీ మనం ఏం చేసినాం? ఆ తర్వాత ప్రజాస్వామ్యం వచ్చింది. దాదాపు యథేచ్ఛగా ఇష్టం వచ్చినట్టు ఆ ప్రాంతంలో కొన్ని నిబంధనలు ఉన్న చెరువు శిఖాల్లో
ఇల్లు కట్టొద్దు, ఆ బఫర్ జోన్లో ఇల్లు కట్టొద్దు అన్న పెద్ద పెద్ద ఆకాశ హార్మ్యాలు కట్టేసి అప్పుడు ఏమైంది, ఇట్లా కొంతమంది తెలుగుదేశం ప్రభుత్వం 1996లో అధికారంలో ఉన్నప్పుడు 111 జీవో అంటాం కదా మనం. అవును. ఈ 111 జీవోని తీసుకొచ్చింది. ఏమని తీసుకొచ్చింది, ఇక్కడ ఈ హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ జంట జలాశయాల పరిధిలో 10 కిలోమీటర్ల మేర 84 గ్రామాల పరిధిలో ఎవరు కూడా శాశ్వత కట్టడాలు కట్టొద్దు, వ్యవసాయం చేసుకోవచ్చు, పంట పండించుకోవచ్చు, దానివల్ల ఇబ్బంది లేదు. ఎందుకని, FTL పరిధిలో బిల్డింగ్ కడితే నీరు మొత్తం బయట నుంచి వరద మొత్తం వీటి ఆపేస్తాయి, వరద ముప్పు వచ్చే అవకాశం ఉంటుంది అని చెప్పి ఒక జీవో తీసింది, బ్రహ్మాండమైన జీవో తీసింది. కొంతవరకు కట్టడి వచ్చింది, కొంతవరకు నియంత్రణ జరిగింది. చాలా మంది కూడా అక్కడ మామూలు 1000 గజాలు ఉందనుకోండి, 50 గజాల్లో ఇల్లు కట్టుకోవాలి. ఆ ఇల్లు కూడా స్లాబులు ఉండొద్దు, తాత్కాలికమైన నిర్మాణాలే కట్టుకోవాలి, గోడలు కట్టొద్దు. అట్లా ఆ విధంగా పర్యావరణాన్ని రక్షించే విధంగా ఆ జీవో తీసుకొస్తే ఆ తర్వాత పర్యావరణం రక్షించడం లేదు, అసలు మంచి లేదు, చెడు లేదు, భవిష్యత్తు గురించి ఆలోచన లేదు. ఎవడు ఇష్టం వచ్చినట్టు ఈ సినిమా తారలు, అన్ని రాజకీయ పార్టీల నాయకులు ఇష్టం వచ్చినట్టు, పారిశ్రామికవేత్తలు, సినిమా తారలు అందరు కలిసి ఆడ ఆకాశ హార్మ్యాలు నిర్మించారు, విలాసవంతమైన భవనాలు. దేనికోసం, వానికి ఒక ఇల్లు ఉంటుంది, మళ్ళీ ఇది ఫామ్ హౌస్ అనమాట, వ్యవసాయ క్షేత్రాలు కట్టి పర్యావరణానికి ముప్పు తెచ్చారు. తేటం వల్ల ఏమవుతుంది, అక్కడ జలాశయాలకు పోయిన వరద నీరంతా కూడా ఇవాళ మన హైదరాబాద్ నగరంలో వచ్చి జలాలు ఇట్లా చెరువులు అవుతున్నాయి, రోడ్లు చెరువులు అవుతున్నాయి. అదేవిధంగా హైదరాబాద్ సహసిద్ధమైనటువంటి సుందర నగరం, అనేక తోటలు, అందమైన తోటలు, చక్కని ప్రకృతి ఉండే నగరం హైదరాబాద్. అట్లాంటి ఇప్పుడు కుందన బాగులింగంపల్లి, ఇట్లా ఈ బాగుల మీదనే ఊర్లు ఉన్నాయి మొత్తం కూడా. అట్లాంటి అంటే బాగ్ అంటే తోట, ఈ తోటలన్నీ కూడా ఖతమైపోయినాయి విస్తరించేసరికి. అందమైన ప్రాంతం మొత్తం కూడా కాలుష్యం మయమైపోతుంది. ఏంది కారణం అంటే సరస్సులు, సహసిద్ధంగా వెలిసిన సరస్సులు, తర్వాత నైజాం ప్రభు తవ్వించినటువంటి చెరువులు, ఇవన్నీ కూడా ఎందుకు, తాగునీటి అవసరాలకు, అదేవిధంగా వరద ముప్పు నుంచి ఈ ప్రాంతాలను కాపాడటానికి, ఈ నగరాన్ని, ఈ భవిష్యత్ నగరాలను కాపాడటం కోసం ఆయన చర్యలు తీసుకుంటారు. కానీ వారు తవ్వించినటువంటి చెరువులు, సహసిద్ధంగా వెలిసినటువంటి కుంటలు, చెరువులు అన్నీ కూడా భూబకాసురులు మింగేశారు. మింగేయటమే కాకుండా రియల్ ఎస్టేట్ మాఫియా పెరిగిపోయి ఎవరు ఇష్టం వచ్చినట్టు గజాల చొప్పున దానికి రేట్లు పెంచేసి అమ్మేసి ఆకాశ హార్మ్యాలు నిర్మించేపోయేసరికి ఎక్కడ పోవాలా, వర్షం వస్తే నీళ్ళన్నీ పల్లానికి పోయి చెరువుల్లో పోవాలి, చెరువుల్లో పోకుండా రోడ్ల మీదకి వస్తున్నాయి. అందుకే ప్రతి సంవత్సరం మనం వర్షాకాలం వచ్చిందంటే ఎవరు మన ఆత్మీయులు కానీ ఎవరో ఒకళ్ళు నాలలో కొనపోయి చాలామంది, వందలాది మంది నాలాలో, కాలువలో, మురికి కాలువలో కొట్టపోయి చనిపోయే వార్తలు మనం పేపర్ చదివి బాధపడుతుంటాం. అట్లాంటి పరిస్థితులు ప్రతి సంవత్సరం పునరావృతం అవుతున్నాయి. రేవంత్ రెడ్డి గారికి కూడా తెలుసు, నాగార్జున కూడా ఎట్లుండాలండి, ఆదర్శంగా ఉండాలి. ఒక నటుడు అంటే 10 మంది ఆయన చూసి అనుసరించాలి. సినిమాలోనే హీరో కాదు, బయట కూడా నీ హీరోయిజం ఉండాలి, నీ నాయకత్వం. కథానాయకుడు అంటే సినిమాలోనే కాదు, బయట కూడా నువ్వు కథానాయకుడు, రియల్ నాయకుడు కావాలి. నువ్వు సమాజానికి నువ్వు ఆదర్శంగా ఉండాలా. అట్లా లేకుండా నువ్వే 4 ఎకరాలు కబ్జా చేసి పర్యావరణం మీద, వాళ్ళ భార్య ఏమో అమలగారేమో పర్యావరణము, కుక్కలు, జంతువులకు హాని జరగకూడదు అంటుంది. మరి అందులో చెరువులో కూడా ఉంటాయి కదా, చిన్న చిన్న క్రిములు ఉంటాయి, మంచి చేసే సూక్ష్మ క్రిములు, చేపలు, జలచరాలు ఉంటాయి. అవన్నీ కూడా చనిపోయే విధంగా ఆయన కక్కుర్తి పడి 4 ఎకరాలను ఆక్రమించేసి, ఇలా 500 కోట్లు అంటారు, అది ఆక్రమణ. ఆక్రమించేసి దాన్ని వ్యాపారానికి వాడుతాడు. వ్యవసాయం చేసుకుంటే బాగుండేది, ఇట్లాంటి జోన్లలో కూడా చెరువు శిఖాల్లో వ్యవసాయం చేసుకోవచ్చు. కానీ ఆకాశ హార్మ్యాలు కట్టవద్దు, వ్యాపారాలు చేయొద్దు. వ్యాపారాలు చేస్తే అది ప్రజలకు ముప్పే కదా, అక్కడ వ్యాపారం వల్ల ప్రభుత్వానికి ఏంటి, ప్రజలకేంటి అక్కడ. కాబట్టి చేయొద్దని నిబంధన తెలిసి కూడా ప్రభుత్వాలతో సంబంధాలు పెట్టుకొని తన పలుకుబడిని ఉపయోగించుకొని ఆ విధంగా అక్రమ కట్టడం కడితే రేవంత్ రెడ్డి గారు ఒక ముందు జాగ్రత్తగా, ఒక దార్శనికుడు అని చెప్పాలి నేను. అంటే దూరదృష్టి గలవాడు, దార్శనికుడు అంటే భవిష్యత్ ఏదైతే మీరు ఉస్మాన్ అలీ ఖాను, మెహబూబ్ అలీ ఖాన్లు ఏ విధంగా ఆలోచించారో, ఒక రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, పాలకుడా, తెలంగాణ పాలకుడుగా ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్న తర్వాత ఆయన ఆలోచన కూడా ఆయనకు ఉంటుంది కదా. రేపు భవిష్యత్ తరాలు కూడా చర్చించుకోండి. ఈరోజు నేను మీరు ఉస్మాన్ అలీ ఖాన్ గురించి ఎందుకు చెప్తున్నా, ఆయన తీసుకున్న నిర్ణయం వల్ల ఇలా జంట జలాశయాలు కొన్ని సంవత్సరాల పాటు ఇప్పటికి కూడా తాగు నీటిని అందిస్తున్నాయి. వరదలు, బీభత్సమైన వరదలు రావాలి, ఆ వరద ముప్పు నుంచి కాపాడుతున్నాయి. అట్లనే మరో మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ లాంటి వ్యక్తి ఒక రేవంత్ రెడ్డి అనుకోవాలి మనం. ఎందుకంటే ఆయన లాగానే ఆలోచిస్తాడు. అరే ఏం చేయాలి, ఎవరో ఒకళ్ళు మొదలు పెట్టాలి కదా. ఒక మంచి చేయాలన్నప్పుడు, మనం 1000 కిలోమీటర్లు పోవాలని ప్రయాణించాలన్నప్పుడు తొలి అడుగు పడాలి కదా. ఒక మంచి పని కోసం తొలి అడుగు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు.
హైడ్రా అనేటువంటి ఒక మంచి సంస్థను స్థాపించారు. దానికి అనేక అధికారాలు ఇచ్చారు. ఒక రంగనాథ్ అనేటువంటి ఒక నిబద్ధత కలిగినటువంటి ఒక అధికారిని దానికి అప్పచెప్పారు. చేసి అక్రమకు ఆ కట్టడాలు కూలగొడుతుంటే కాళ్ళలో కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారు కేటీఆర్, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. అవసరమా? వాళ్ళవి ఉన్నాయి, వీళ్ళవి ఉన్నాయని, అసలు నీదేందో అసలు చెప్పు. వాళ్ళు ఉన్నాయని వీళ్ళు ఉన్నాయని చెప్పి సరే అందరిపైన చర్య తీసుకోండి ముఖ్యమంత్రి గారు. ఇది హైడ్రా అనేది మా తమ్ముళ్ళైనా పర్వాలేదు, మా పార్టీ నాయకులైనా పర్వాలేదు. పల్లం రాజు గారు ఏ పార్టీ అండి? ఆయన్ని కూల్చలేదా? కాంగ్రెస్ పార్టీ పెద్ద నాయకుడు, ఆయన అగ్ర నాయకుడు దేశంలోనే, మాజీ రక్షణ మంత్రి. ఆయన స్థలాన్నే ముందు కూల్చి ఆదర్శంగా నిలిచడం మేము. ఆ తర్వాత దానం నాగేంద్ర గారు, అంటే ఆయన ఆక్రమణ చేయలే అక్కడ. దానం నాగేంద్ర గారు ఆయన నందగిరి హిల్స్లోనూ అక్కడ ఒక బస్తీ ఉంటే ఆ బస్తీ వాళ్ళు పార్కును ఆక్రమించి అక్కడ వ్యాపారాలు చేస్తున్నారు. ఆడ షాపులు అవి పెట్టి వ్యాపారాలు చేస్తుంటే రంగనాథ్ బై కూలిస్తే ఆ ప్రజలకు మద్దతుకు పోయిండు. ఏ నాయకుడైనా పోతారు అట్లా. నా బస్తీ ప్రజలు ఇబ్బంది పడుతున్నారని పోయిండు. పోయినందుకు హైడ్రాకున్న శక్తి మేరకు ఆయన పైన క్రిమినల్ కేసు నమోదు చేసింది, అడ్డు వచ్చిండని చెప్పి. కాబట్టి అందరి మీద కేసులు పెట్టినాం కదా. అదేవిధంగా ఎంఐఎం శాసనసభ్యుడికి చెందినటువంటి బిల్డింగ్ కూడా కూల్ చేసినాం. ఇక ఎంఐఎం ఎమ్మెల్సీకి సంబంధించిన బిల్డింగ్ కూల్ చేసినాం. ఇప్పటి వరకు 43.94 ఎకరాలను స్వాధీనపరుచుకుంది ప్రభుత్వ భూమిని హైడ్రా. మరి ఎంత మంచి పని జరుగుతుంది, ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు కూడా ఏం చెప్పిండు, హైడ్రా అనేది అందరిది. ఇది నేను ధర్మాన్ని కాపాడటంలో భగవద్గీతను స్ఫూర్తిగా తీసుకుంటా, యుద్ధం చేస్తున్నా. శ్రీకృష్ణుడు చెప్పినట్టే ధర్మయుద్ధం చేస్తా. ధర్మయుద్ధంలో మన తన అనే భేదం ఉండదు. అర్జునుడు ఎందుకు చెప్పినది? అర్జునుడు యుద్ధానికి పోయి యుద్ధం చేయడానికి పోతే చూసి అవతల వాళ్ళంతా నా బంధువులు, నా చుట్టాలు, నా వాళ్ళని నెట చంపారని చెప్పేసి వీరుడు యుద్ధం చేయకుండా వెనుదిరిగి వచ్చి కూర్చుంటే అప్పుడు శ్రీకృష్ణుడు గీత బోధ చేస్తాడు. ఇది ధర్మాన్ని రక్షించాలంటే ఎవరితో అయినా తలపడాల్సిందే. అట్లయితేనే ఈ యుద్ధం ఉంటుంది. మంచి జరగాలంటే మన లోక కళ్యాణం జరగాలంటే యుద్ధం జరగాల్సిందే. అక్కడ మన తన అనే భేదం లేదని గీతలో కృష్ణ భగవానుడు అర్జునుడు చెప్పి యుద్ధానికి సన్నద్ధం చేసి యుద్ధానికి పంపిస్తాడు. అట్లనే రేవంత్ రెడ్డి గారు ఆ బ్రహ్మకుమారి సమాజం మీటింగ్కి వెళ్ళి ఈ విషయాన్ని చెప్పిండు, నేను యుద్ధం చేస్తున్నా, యుద్ధానికి పోయేటప్పుడు మన తన అనే భేదం ఉండదు, మా వాళ్ళు ఉన్నా సరే, నా ప్రభుత్వాన్ని ప్రభావితం చేసే వ్యక్తులు ఉన్నా సరే ఎవరిని వదిలిపెట్టము ఈ పోరాటంలో, యుద్ధంలో అని ఆయన చెప్పిండు. ఎందుకోసం చెప్పిండు? రేవంత్ రెడ్డి గారికి ఏమైనా లాభం వస్తుందా? పర్యావరణానికి లాభం జరుగుతుంది. పర్యావరణానికి లాభం జరిగితే భవిష్యత్ హైదరాబాద్ నగరానికి మేలు జరుగుతుంది. జంట నగరాలు కాదు, ఇప్పుడు 3 నగరాలు అయినాయి. హైదరాబాదు, సికింద్రాబాదు, సైబరాబాద్తో పాటు 4వ నగరం ముచ్చెర్ల, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పెట్టే ప్రాంతం, ఆ కందుకూరు అక్కడ మహేశ్వరం నియోజకవర్గంలో ఒక 4వ నగరం కూడా నిర్మితం కాబోతుంది. మరి ఈ విధంగా ప్రపంచ స్థాయిలో హైదరాబాదుకి విశ్వవ్యాప్తంగా మంచి పేరున్న నగరం, అది చిన్న వానకే మునిగిపోద్దనే పేరుంటే రేపు భవిష్యత్తులో విదేశీ పెట్టుబడులు వస్తాయా? విదేశీ కంపెనీలు వస్తాయా? చెప్పండి, రావు కదా. సాఫ్ట్వేర్, హార్డ్వేర్ అనేక రంగాల్లో, పారిశ్రామిక రంగాల్లో తెలంగాణ అభివృద్ధి చెందుతుంది. భవిష్యత్తులో రక్షణ చర్యలు తీసుకోకుండా పర్యావరణానికి ముప్పు వాటిల్లే విధంగా చెరువులకు వెళ్లే నీళ్లు వెళ్లకుండా నాళాలను మూసివేస్తే రేపు ఉత్పన్నమయ్యే జలప్రళయం అంతా ఇంత కాదు. ఇంకా ఆ రోజు 15,000 మంది అధికారికంగా గణాంకాల ప్రకారం చనిపోయారు. 50,000 వేసుకో. ఈ రోజు ఈసారి ఎంతమంది ఉన్నారు? 1 కోటి మంది పై ఉన్నారు ఇక్కడ. ఇంకా ఒక 2 కోట్ల మంది కావచ్చు. ఎంతమంది చనిపోయే ప్రమాదం ఉంది? అంటే భవిష్యత్ ప్రమాదాన్ని అంచనా వేసి రేవంత్ రెడ్డి గారు ఏమైనా కానీ యుద్ధం చెయ్యి అని చెప్పేసి ఆయన హైడ్రా రథచక్రాలని ముందుకు నడిపిస్తున్నారు. నేనేమంటున్నా అంటే అవి హైడ్రా రథచక్రాలు కాదు, అవి రేవంత్ రెడ్డి రథచక్రాలు. వెళ్తున్నాయి, కూలగొడుతున్నాయి. అక్రమార్కుల జోలికే పోతాయి, సక్రమార్కుల దగ్గరికి పోవి. అవి రేవంత్ రెడ్డి రథచక్రాలు. ప్రతిపక్ష నాయకుల గుండెల్లో తప్పకుండా భయపడుతున్నారు. గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు నడుపుకుంటున్నారు. ఇప్పుడు 111 జీవో పరిధిలో అసలు 111 జీవోని ఎత్తేసింది ఎవరు? కేసీఆర్ గారు. ఎందుకు ఎత్తేసారు? వాళ్ళ కొడుకు యొక్క అక్రమ ఫామ్ హౌస్ 111 జీవో పరిధిలో జన్వాడలో పిరంగి నాళాను మూసివేసి, అంటే గండిపేట చెరువులో కలిసే కాలువని నాది కాదంటుండు కదా, అదే తప్పించుకున్నాడు. రేవంత్ రెడ్డి గారి మీద కేసు పెట్టినప్పుడేమో జన్వాడ ఫామ్ హౌస్ భాగవతాన్ని డ్రోన్ ఎగరేసి రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు వీరోచితమైన పోరాటం చేసి అక్కడికి వెళ్ళి ఆ భాగవతాన్ని బయట పెడితే చిన్న పిటి కేసుకు రేవంత్ రెడ్డి గారిని జైల్లో పెట్టారు. చీకటి కొట్టంలో, అంటే ఉగ్రవాదుల్ని బంధించే చీకటి కొట్టంలో బంధించారు. ఎంత దారుణం చెప్పండి. ఆ ఫామ్ హౌస్ కోసం, ఆ ఫామ్ హౌస్ బయట పెట్టిండని, అది చిన్న బెయిల్, చిన్న పిటి కేసు పెట్టి
ఎన్నో రకాల ఇబ్బందులు పెట్టినా రేవంత్ రెడ్డి గారు ఆ కేసులో ఏం పెట్టారు, అందులో నా ఫామ్ హౌస్ మీదకి వచ్చి డ్రోన్ ఎగరేసిండని చెప్పి అంటే అప్పుడేమో నీ ఫామ్ హౌస్, ఇప్పుడేమో తప్పించుకోవడం కాదు, నాకు సంబంధం లేదు, నా మిత్రుడిది లీజ్ తీసుకున్న 6 నెలలు ఎంత అది తప్పు కదా. అంటే ఒక మంత్రి మంత్రి అయి ఉండి ఎందుకు ఉండాలా పోయి, అసలు అంత అవసరం ఏమొచ్చింది నీకు? 111 జీవో పరిధిలో నీకు చట్టాలు తెలుసు, మున్సిపల్ మంత్రివి, పర్యావరణం గురించి తెలుసు. ఈ 111 జీవోని మీ నాయన కూడా టీడీపీలో ఉన్నప్పుడే చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు. అక్కడ ఎందుకు కట్టాలు లేవు? చిన్న మీరు ఎందుకు పెద్ద వ్యక్తులే బడాబాబులు ఎందుకు కట్టారు? అక్కడ చట్టాలను ఉల్లంఘించని అర్థం చేసుకోవాలి కదా, న్యాయంగా పనిచేయాలి కదా. నాగార్జున కన్వెన్షన్ కూడా కూల్దామని పోయారు వీళ్ళు 14లో, ఓలో కూడా వెనక తిరిగి వచ్చారు. అయ్యప్ప సొసైటీ అక్కడ వాళ్ళతో మాట్లాడుకున్నారు. ఆడికి పోయి నాగార్జున ఇంటికి పోయి కన్వెన్షన్ దగ్గర పోయి బుల్డోజర్లు తీసుకుపోయి కూలుస్తామని చెప్పి మళ్ళీ వెనక్కి వచ్చారు. అంటే ఏంది లాలూచి పడ్డారు. అర్థమైపోయింది, స్పష్టంగా అర్థమైపోయింది. సెటిల్మెంట్ జరిగిపోయింది, 100% జరిగింది. కాబట్టి తప్పులన్నీ జరిగినాయి. కాబట్టే పర్యావరణ బీఆర్ఎస్ నాయకులు ఈ 10 ఏళ్ల కాలంలో అసలు రాష్ట్ర వ్యాప్తంగా చెరువులు, కుంటలు, గుట్టలు, పుట్టలు ఏవి బతకని లేదు. మొత్తం కూడా పిండి చేసి పిప్పి చేసి పడేశారు. మొత్తం చదువు చేశారు. ప్రకృతిలాగా బతకని లేదు. ప్రకృతిని మొత్తం వీళ్ళ చేతుల్లో తీసుకొచ్చేశారు. మేము ఖమ్మం పోయేటప్పుడు ఖమ్మం దాటంలోనే, ఈనాడు ఆఫీస్ దాటంలోనే పెద్ద పెద్ద కొండలు ఉండేవి, గుట్టలు ఉండేవి. ఇప్పుడు పోతే ఆ గుట్టలు లేదు. ఆ గుట్టలు చదువు చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి పడేశారు. ప్రతి జిల్లాలో ఉంది. అందుకే ఏమంటున్నారు ప్రజలు, హైడ్రా పరిధి విస్తరించాలి, వరంగల్కు రావాలి. భద్రకాళి చెరువు ఆక్రమణకు గురైంది. వరంగల్లో ఇంకా చుట్టుపక్కల చెరువులు ఆక్రమణకు గురైనాయి. ఖమ్మంలో లకారం చెరువు ఆక్రమణకు గురైంది. కరీంనగర్లో చాలా చెరువులు ఆక్రమణకు గురైనాయి. కాబట్టి హైడ్రా పరిధి విస్తరించండి అని చెప్తున్నారు. అంటే ఎంత చైతన్యం వచ్చింది ప్రజల్లో? ఎక్కడన్నా వ్యతిరేకత వచ్చిందా? ఎవడైతే బడాబాబులు బీఆర్ఎస్ నాయకులు ఉన్నారో వాళ్ళే హైడ్రా గురించి మాట్లాడుతున్నారు. సోయి లేకుండా మాట్లాడుతున్నారు. అయినా సలావుద్దీన్ అక్బరుద్దీన్ ఓవైసీకి సోయి ఉండాలి కదండి. ఇప్పుడు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఎంత ఆదర్శవంతుడు ఇప్పుడు కూడా చెప్పుకుంటున్నావు. నువ్వు ఆ బాతబస్తీ ప్రజల యొక్క సంక్షేమం కోరేవాడివైతే హైదరాబాద్ను ఒక బాధ్యతాయుతమైన పార్లమెంటు ఎంపీవి, వాళ్ళ తమ్ముడు అక్బరుద్దీన్ ఒక ఎమ్మెల్యే, ప్రజల యొక్క భాగ్యాన్ని వాళ్ళ యొక్క శ్రేయస్సును కోరేవాళ్ళైతే ఆ విధంగా మాట్లాడతారా? అసలు ముందే ఆదర్శంగా ఉండాలి కదా. చాలా భయపడుతున్నారు వాళ్ళని చూస్తే. ఎందుకు ఏం భయపడలే. అది విద్యా సంస్థలు కాబట్టి, చెరువులో కట్టారు కాబట్టి వాళ్ళకి అవకాశం ఇస్తుంది హైడ్రా. విద్యా సంస్థ కాబట్టి వాళ్ళు ఇప్పుడు చేస్తే పిల్లలు చదువుకోవడానికి ఇబ్బంది, వాళ్ళని ఎక్కడ పంపేయాలో చాలా సమస్యలు వస్తాయి. చాలా వరకు బీఆర్ఎస్ సోషల్ మీడియాలో కూడా ఇది సర్క్యులేట్ అయింది. అదే అవుతుంది. ఎందుకు? విద్యా సంవత్సరం కొన్ని చూస్తాం. రేవంత్ రెడ్డికి సపోర్ట్ గా ఉంది ఎంఐఎం. అట్లేం లేదు, కాంగ్రెస్ పార్టీనే తీసేసినాం కదా. కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన కూడా చర్యలు తీసుకుంటాం. పట్నం మహేందర్ రెడ్డి బయటకు వచ్చి చెప్పిండు, పొంగులేడు శ్రీనివాసరెడ్డి నాది తీసుకోమండు. ఇవాళ తిరుపతి రెడ్డి గారికి నోటీస్ ఇచ్చారు. ఆయన కూడా ఎంత హుందాగా వచ్చి తిరుపతి రెడ్డి గారు మాట్లాడారు. తీసుకోండి, నోటీస్ ఇచ్చారు. ఒకప్పుడు నేను కొనుక్కున్నా, నాకు తెలియదు అప్పుడు వాల్టా చట్టం ఏదో ఉందట. ఆ చట్టం కాకముందే కొనుక్కోను నేను. ఆ చట్టం 2002లో వచ్చింది. నేను అప్పుడే కొనుక్కున్నా 600 గజాలు. నోటీసులు ఇచ్చారు. అవకాశం ఇస్తే ఖాళీ చేసే అవకాశం ఇస్తే ఖాళీ చేసి వెళ్ళిపోతా, లేకపోతే కూల్చుకోండి నేను అని చెప్పేసిండు. అంత ఖరాఖండిగా చెప్పేసిండు. ముఖ్యమంత్రి సోదరుడు ఇప్పుడు ముఖ్యమంత్రి ధర్మాన్ని, ఈ రాష్ట్రాన్ని రక్షించాల్సిన వాడు వ్యక్తి. అంటే కంచే చేను మేస్తే ఎట్లా? వెనకటికి చేను మేయకుండా, పశువులు వచ్చి చేను మేయకుండా కంచె వేసుకుంటాం. ఇప్పుడు గోడలు కడుతున్నారు, ఫెన్సింగ్లు వేస్తున్నారు, కంచె వేసుకుంటాం. ఆ కంచె చేను మేస్తే, ఆ ఫెన్సింగే చేను మేస్తే అంటే మనం పాలకుడు అని చెప్పి, ముఖ్యమంత్రి అని చెప్పి, మన బాగోగులు చూసుకుంటాడని చెప్పి, మనకు అన్నం పెడతాడు, మనం రక్షిస్తాడని చెప్పేసి ఆయన ఆడ కూర్చోబెడితే ఆ పాలకుడే మనం రక్షించకుండా భక్షించే విధంగా ఉంటే కంచె చేను మేస్తే ఎట్లా అంటున్నాను. అందుకే ఇట్లాంటి నాయకుడు రావటం అరుదు. అందరం కూడా వారి యొక్క చర్యల్ని ఆ చర్యల్ని ప్రోత్సహించాలి, అభినందించాలి. అంతేగాని అడ్డుపడొద్దు. ఎవరు అడ్డుపడలేదు, ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. ఎవరైతే వీళ్ళున్నారు. అయితే ఇంకోటి ఏమంటున్నారు, జిహెచ్ఎంసీ బఫర్ జోన్లో ఉంది, జిహెచ్ఎంసీ సాగరు ఎఫ్టీఎల్లో ఉంది. సెక్రటరియట్ కట్టినప్పుడు నీకు తెలియదా కేటీఆర్? తర్వాత బుద్ధ భవనం ఏది, ఇప్పుడు రంగనాథ్ ఉండే కమిషన్ ఉండే భవనం కూడా ఉంది. అరే సోయిండి మాట్లాడుతున్నారా? ప్రాజెక్టు అదే బుద్ధ పూర్ణిమ రంగనాథ్ గారు హైడ్రా కార్యాలయం అందులోనే ఉంది. అంతకుముందు ఈఎన్ఎండి అది మన జిహెచ్ఎంసీ పరిధిలో వేరేది ఉండేది అక్కడ ఆఫీసు. ఆ ఆఫీసులో పేరు మార్చి హైడ్రా ఉంది. అయితే వీళ్ళకి సోయి ఉండాలి మాట్లాడేటప్పుడు. ఆ బుద్ధ భవనాన్ని కట్టేటప్పుడు కానీ, ఆ ట్యాంక్ బండ్ కానీ, నెక్లెస్ రోడ్డు కట్టేది ఎవరి కోసం? లాభాపేక్ష కోసమా? అక్కడ ప్రభుత్వం ఏది నిర్మాణం చేసినా ప్రజలకు ఉపయోగపడే విధంగా, ప్రకృతిని, పర్యావరణాన్ని, చెరువుల్ని, సరస్సుల్ని కాపాడే విధంగా నిర్మాణాలు ఉంటాయి అక్కడ.
ఆ విధంగా అక్కడ ప్రభుత్వం నిర్మాణాలు చేసి తప్పులేదు, అన్ని అనుమతులు తీసుకొని చేసుకుంటుంది. ఒకవేళ ఆ చెరువు ప్రాంతంలో ప్రభుత్వం కట్టిన నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లాంటి సంస్థలు, పర్యావరణ సంస్థలు అనుమతి తీసుకోవాలా. ఇప్పుడు మనం అడవుల్లో ప్రాజెక్టులు కడుతుంటాం, నీటిపారుదల ప్రాజెక్టు కట్టినప్పుడు మేము ప్రభుత్వం కదా మేము ఏమైనా చేసుకుంటాం అంటే సరిపోద్దా? కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆ పర్యావరణం వేత్తలు, వాళ్ళ యొక్క పర్యావరణానికి సంబంధించిన శాఖలు అన్ని అనుమతులు తీసుకోవాలా. అన్ని అనుమతులు తీసుకుంటేనే ఏ ప్రాజెక్ట్ అయినా కట్టగలం మనం. అట్లనే పూర్తయినాయి. అట్లనే ప్రభుత్వం ఒక ప్రభుత్వ స్థలంలో నిర్మాణం చేసేటప్పుడు నీటిపారుదల, రెవెన్యూ, మున్సిపల్ అన్నీ కూడా చట్టబద్ధంగా తీసుకుంటుంది. అట్లాగే ఏదో పర్యావరణానికి ముప్పు వాటిల్తే నేషనల్ సంబంధించినటువంటి ఆ శాఖల్లో కూడా అనుమతులు తీసుకుంటుంది. పర్యావరణం సంబంధించినటువంటి కార్యాలయాల్లో అన్నీ కూడా సక్రమంగా ఉన్నాయి, ఎక్కడ అక్రమంగా లేదు. ఇప్పుడు రంగనాథ్ గారి కార్యాలయం కూడా నాలా పైన ఉన్నది, నాలా పూడ్చివేయలే. కేటీఆర్ ఫిరంగి కాలువను పూడ్చివేసిండు. 1,00,000 చదరపు గజాల్లో ఫిరంగి కాలువ అని చెప్పేసి ఫిరంగి కాలువ ఆ ఫిరంగి కాలువని మూసివేసి పూడ్చివేసి గండిపేటలోకి వరద నీరు ఏ నీరు పోకుండా ఆపేసిండు. అక్రమ నిర్మాణం అది. ఇది కాదు, నువ్వు చూసుకోండి, మీరు పోయి కెమెరా పెట్టినాడా. రంగనాథ్ గారి కార్యాలయం నాలా పైన ఉంటుంది, నాలాకి ఎటువంటి ఇబ్బంది లేదు. అయినా అది ప్రభుత్వ కార్యాలయం, ప్రజలకు సేవ చేసే కార్యాలయం, దానిలో లాభాపేక్ష లేదు, లాభ వ్యాపారం జరగట్లేదు. ఇది తెలుసుకోవాలి. ఈ మాత్రం ఇంగిత జ్ఞానం లేకుండా ఎంపీలు ఎట్టయ్యారా, మీరు ఎమ్మెల్యేలు ఎట్టయ్యారా అని ప్రశ్నిస్తాను. ఇప్పుడు మీరు ఉస్మాన్ ఖలీని ఆదర్శంగా ఎందుకు తీసుకోరు? ఒక నైజాం పాలకుడు, గొప్ప దార్శనికుడు, ఆయన చేసింది ఏంది, మీరు చేసేది ఏంది? అసలు మీరు ఎంపీలు ఎట్లయ్యారు, ఎమ్మెల్యేలు ఎట్లయ్యారు? పాత బస్తీలో ఉండంటే హైదరాబాద్ నగరాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నారని వాళ్ళని ప్రశ్న సూటిగా అడుగుతున్నా. అసలు ఇష్టం వచ్చినట్టు సోయి లేకుండా మాట్లాడటం, చేసే పనికి అడ్డుపట్టడం ఏమవుతుంది? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అన్ననే వచ్చి నాది కూల్చండి అన్నాడు. నీ బిల్డింగ్ పోతే 1000 కోట్లు ఉన్నాయి మీకు. అవును, ఇంకా ఆ కాలేజీ తీసుకుపోయి ఇంకా పర్యావరణం అందంగా ఉన్న ప్రదేశంలో కట్టుకో, నిర్మించుకో. ఎంతసేపు కడతారు? ఇప్పుడున్న టెక్నాలజీ పెరిగింది, 6 నెలల్లో అద్భుతమైన భవనాలు కట్టవచ్చు. కొంచెం టైం తీసుకొని కట్టుకో, అప్పటిదాకా అవకాశం వస్తుంది. ఎందుకు అడ్డుపడే ప్రయత్నం చేస్తారు? ఏదో రాద్ధాంతం చేస్తారు. ఆదర్శంగా ఉండాల్సిన మీరే ఈ విధంగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ప్రజల్లో పలచన కాకండి. హైదరాబాద్ పాత బస్తీ ప్రజలు కూడా మిమ్మల్ని చేతరించుకుంటే ఇట్లా మాట్లాడితే. కేటీఆర్ కూడా అంతే అంటే వాళ్ళ సోషల్ మీడియాలో జిహెచ్ఎంసీ యాడుంది, సెక్రటరియట్ యాడుంది, నా సెక్రటరియట్ కట్టేటప్పుడు నీకు తెలియదు అవన్నీ. అప్పుడు కూడా నువ్వు ఎట్లా అనుమతులు తీసుకున్నవాడు? సెక్రటరియట్ కట్టాలంటే కూల్చేటప్పుడు కూడా అది గ్రీన్ ట్రిబ్యునల్ దాకా పోయింది. అది సెక్రటరియట్ కూల్చడం పర్యావరణానికి ముప్పు అని చెప్పి కొంతమంది పర్యావరణవేత్తలు అన్నారు. అట్లా అయినా కానీ అనుమతులు ఇచ్చి మేము పర్యావరణాన్ని కాపాడుతాం, పచ్చదనాన్ని కాపాడుతాం, ఎటువంటి వరద ముప్పు ఉండదు అని చెప్పి అనుమతులు తీసుకున్నారా లేదా? ప్రభుత్వ భవనాలకు అవి ఎందుకంటే ఒక పద్ధతి ప్రకారం ఒక లెక్క పత్రం ఉంటుంది. అది ప్రైవేటు భవనాలకు ఇప్పుడు రంగనాథ్ గారు కూలుస్తుంటే వేడికి అనుమతులు లేవు. అనుమతులు ఎక్కడ అధికారులు ఇచ్చినా కానీ దొడ్డిదారులు ఇచ్చారు. అవన్నీ కూడా దొంగతనంగా లంచాలు మరిగి అధికారులు చాలా మంది తప్పులు చేశారు. అట్లా వాళ్ళందరిపైన కూడా శిక్షలు ఉంటాయి కదా రేపు. అవును, కాబట్టి ప్రజాప్రతినిధులు అనే వాళ్ళని ఫస్ట్ మనం ఆదర్శంగా ఉండాలి. యథా రాజా తదా ప్రజ. నువ్వే అవినీతి పరులు, ప్రజలు కూడా అవినీతి పరులు అవుతారు. కాబట్టి నువ్వు ఆదర్శంగా ఉంటే ప్రజలు కూడా నిన్ను మించిన ఆదర్శవంతులు అవుతారు. ఫస్ట్ నువ్వు ఆదర్శంగా ఉండు. రేవంత్ రెడ్డి అంటే ఆదర్శవంత నాయకుడు వచ్చిండు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా. ఆయన ఏదో మంచి చేయాలని చూస్తాడు. ఎందుకు ఆయన కాళ్ళలో కట్టబెడతారు? ఎందుకు మీకు మంచి చేస్తంటే కళ్ళు ఎర్రబడుతున్నాయి? కేటీఆర్ చెప్పండి. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. తప్పు చేసింది మీరు. ప్రకృతి మొత్తం సర్వనాశనం చేసి ఇసుక దగ్గర నుంచి గుట్టలు పుట్టలు చెట్లు అన్నీ మింగేశారు. ఏది వదలలేదు. చేసి ఇప్పుడు మంచి జరగాలి, మంచి ప్రయత్నం చేయాలని చేస్తుంటే మీరు అడ్డుపట్టడం మంచిది కాదు. హైడ్రా అందరిది. హైడ్రా ఆగిపోతే మనిషి మనుగడే ఉండదు. ఎందుకంటే ప్రాణవాయువు ఉండదు, వరదలు వస్తాయి, విపత్తులు వస్తాయి, ప్రళయాలు వస్తాయి. ఇంకా మనిషి ఎక్కడ ఉంటాడు? మనిషి మనుగడే ఉండదు. కాబట్టి హైడ్రాను కాపాడుకుందామని చెప్పి హైదరాబాదీలందరికీ నేను పిలుపునిస్తాను. ఓకే, ముఖ్యంగా ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి ఇల్లు చూసుకుంటే కనుక దుర్గం చెరువును అనుకొని కొంచెం దూరంలో ఉంటుంది. సో ఆయన కంటే చాలా ఇల్లు ఉన్నాయి ఆ చెరువు పక్కన, ఎఫ్టీఎల్ అయినా కూడా ఆ బార్డర్ పక్కన. ఇప్పుడు హైడ్రా చెరువు శిఖం అంటే ఎఫ్టీఎల్ లోపల, ఎఫ్టీఎల్ పరిధిలో కడితే తప్పకుండా కూల్చేస్తుంది. బఫర్ జోన్లో ఉంటే కొంత ఆలోచన చేస్తుంది. రైట్. అయినా వాళ్ళు ఇప్పుడు కట్టుకున్న నిర్మాణాలు కాదు. అక్కడ ఆయన ఒక్కడే కాదు, చట్టం అందరికీ ఒకటే కదా. ఆయనకంటే చాలా ఇల్లు ఉన్నాయి. అక్కడ సినిమా తారలు ఉన్నాయి, పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు ఉన్నాయి. అటువైపు ముఖ్యమంత్రి సోదరుడు కావటం ఇది పైకి వచ్చింది. కానీ వాళ్ళు ఏం చేశారు? చక్కగా మంచి బుద్ధి చెప్పారు బీఆర్ఎస్ పార్టీ. ముఖ్యంగా అక్కడ పక్కన ముఖ్యమంత్రి సోదరుడు కాబట్టి ఆయన పైన చర్యలు తీసుకుంటారా తీసుకోరా, అది రాజకీయం చేద్దామా అని చూశారు. కానీ నోటీసులు ఇవ్వటం ఆలస్యం. ఆయన తిరుపతి రెడ్డి గారే బయటకు వచ్చి చేయండి చట్టం ప్రకారం. నేను ముఖ్యమంత్రి అన్ననే కావచ్చు,
కానీ చట్టం ముందు అందరూ సమానమే. అందరికి ఇచ్చారు, నాకు ఇచ్చారు. అందరికి ఏది జరిగితే అది నాకు జరుగుతుంది. నన్ను కూల్స్తారంటే కూల్చండి, నాకు అవకాశం ఇస్తే ఖాళీ చేసి వెళ్ళిపోతాని ఎంత చక్కగా మాట్లాడలేవు. మాట్లాడిండా చెప్పు? బీఆర్ఎస్ పరిపాలనలో ఎవడైనా ఎవడి స్వార్థం వాడిదే, ఎవడి ఆలోచన వాడిదే. నేను హాయిగా ఉండాలి, ఇంకా పరిపాలించాలి, నియంత్రితంగా పరిపాలించాలి, ఎల్లకాలం మేమే ఉండాలి. కానీ నువ్వు ఏం చేసినావు? ఎల్లకాలం ఉండి భూమికి ఏం చేసినావు? ఈ పర్యావరణానికి ఏం చేసినావు? పర్యావరణాన్ని రక్షించినవా లేకుంటే చంపేద్దామని చూసినవా ప్రజల్ని? కాబట్టి ప్రజలందరూ గుర్తుపెట్టుకుంటారు కదా. నేను అందుకే అంటున్నా, రేవంత్ రెడ్డి లాంటి నాయకుడు భవిష్యత్తులో చరిత్ర పుటల్లో చిరస్థాయిగా నిలిచిపోతాడు. మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఏ విధంగా నిలిచిపోయిండో, జంట జలాశయాల నిర్మాత హుస్సేన్ సార్, ఇట్లా అదేవిధంగా రేవంత్ రెడ్డి జంట జలాశయాలనే కాదు, హైదరాబాదు చెరువుల్ని పర్యావరణాన్ని కాపాడినటువంటి ఒక మహానాయకుడు, మాజీ ముఖ్యమంత్రి. అప్పటికి తరాల భవిష్యత్తులో మాజీ ముఖ్యమంత్రి అని వాళ్ళు తలుచుకుంటారు, చరిత్రలో చదువుకుంటారు. కాబట్టి మంచి చేయండి. మీరు మంచి చేస్తే పుస్తకాల్లో ఉంటారు, లేకపోతే మీరు సమాధుల్లో ఉంటారు. మీరు మిమ్మల్ని ఎవరు గుర్తుపెట్టుకోడు. సరే, ఇక్కడ తిరుపతి రెడ్డి గారి విషయంలో చూసుకుంటే కనుక రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి విషయంలో అటు నాగార్జునేమో చెరువు పక్కనే ఆనుకొని ఉన్నటువంటి ఎన్కన్వెన్షన్, ఇక్కడ మాత్రం ఈ దుర్గం చెరువు తర్వాత చాలా ఇల్లు ఉన్నాయి ఎఫ్టిఎల్ పరిధిలో. లాస్ట్ రోడ్ వైపులో ఈయన ఇల్లు ఉన్నది. దానికి దీనికి చాలా తేడా ఉంది. అంటే దూరంగా ఉంది, ఇది దూరంగా ఉంది. అయినప్పటికీ నిజాయితీగా మాట్లాడారు కదా. అసలు చాలా మందికి అవగాహన లేదు అసలు ఎఫ్టిఎల్ అంటే ఏంది, ఆడ బఫర్ జోన్ అంటే ఏంది, చాలా మందికి కూడా అవగాహన లేదు. ఆస్తుల పైన ప్రీతి ఉంటుందా, మన ఆస్తి ఎందుకు పోవాలా, కాపాడు మామూలు అయితే బాధ ఉంటుంది. సామాన్యులు మధ్యతరగతి వాళ్ళు అయితే ఏదో కష్టపడి చెమట వచ్చి ఆడ ఇల్లు కట్టుకొని దొరికిందిరా ఒక స్థిర నివాసం, జీవితంలో స్థిరపడినరా మనం, ఇల్లే కదా ఆఖరికి, ఇల్లు కట్టుకుంటే అన్నీ అయిపోయినట్టు జీవితంలో, ఇల్లు వచ్చేసింది మనకి అని సంతోషపడేవాళ్ళు, సంతృప్తి పడేవాళ్ళు కొంచెం బాధపడాల్సి ఉంటుంది. వాళ్ళకి అవగాహన లేకపోవడం, అప్పుడు రియల్ ఎస్టేట్ వాళ్ళు అమ్మిన వాళ్ళు వీళ్ళకి చెప్పకపోవడం, దొంగ అనుమతులు తీసుకురావటం, ముప్పుడుగా వ్యాపారం చేయడం. ఈ వ్యాపారం ఇప్పుడే కాదు, 1979 నుంచి ప్రారంభమైందట. అట్లా ఈ ప్రభుత్వం అని చెప్పలేము మనం. కాకపోతే ఈ 10 ఏళ్ళు ఎక్కువ జరిగినాయి. ఈ 10 ఏళ్ల కాలంలో అసలు ఇక చట్టం లేదు, ఏం లేదు. చట్టం ఉన్నోళ్ళకు చుట్టం అయిపోయింది 10 ఏళ్ళు అంతే. ఉన్నోళ్ళకు చుట్టం, శ్రీమంతులకు చుట్టం అయిపోయింది. సామాన్యులు ఎందుకు కొంటాడు అంత ఖరీదు హైదరాబాద్లో? ఏదో మారుమూల ప్రాంతంలో పోయి కొనుక్కుంటారు, లేదా ఎక్కడో చిన్న అవకాశం తక్కువ రేట్లు ఉన్న దగ్గర పోయి కొనుక్కుంటారు. అంతా కూడా అట్లా ఆ విధంగా రియల్ ఎస్టేట్ వ్యాపారులు మాఫియాగా మారి అనుమతులు లేకపోయినా దొంగ అనుమతులు సృష్టించి, పత్రాలు సృష్టించి ప్రజల్ని మోసం చేశారు. అందులో తిరుపతి రెడ్డి గారు కూడా మోసపోయినట్టే కదా. ఇప్పుడు ఆయన ఇల్లు కూడా కూలిపోతే ఆయన దూరంగా ఉంది, నాగార్జున ఇంటికి, నాగార్జున చెరువులు శిఖంలో ఉన్నది, ఈయన దూరంగా ఉంది. అయినప్పటికీ నోటీస్ ఇచ్చారు కాబట్టి కమర్షియల్, ఇది వ్యాపారంగా ఇల్లు, ఇది అది వ్యాపారం. లక్షలాది కోట్లాది రూపాయల నెలకి. అందులో ఒక ఫంక్షన్ చేయాలంటే 5,000 మంది కూర్చునే, 10,000 మంది కూర్చునే అవకాశం ఉందట. కోట్లాది రూపాయలు, సంవత్సరానికి 100 కోట్లు. కాబట్టి అది వ్యాపారం, ఇది ఇల్లు, ఉండటానికి ఆయన ఉండే ఇల్లు. కొడంగల్ నియోజకవర్గమైనా వచ్చి ఇక్కడే హైదరాబాద్లో వాళ్ళ వ్యాపారాలు ఇప్పటి నుంచి కాదు కదా, వాళ్ళు చిన్నప్పటి నుంచి వ్యాపారాలు, తల అన్నదమ్ములు తలా ఒక వ్యాపారంలో ఉన్నారు. ఆ వ్యాపారాలు చేసుకుంటూ తమ్ముళ్ళని చూసుకుంటూ ఆయన కాలం ఏదో ఆయన పని ఏందో ఆయన చేసుకున్నాడు. ఆ రోజు బయటికి రాలేదు, ఈ రోజు బయటికి రాలేదు, బయటికి తీసుకొస్తున్నారు కావాలని చెప్పి. అంటే బీఆర్ఎస్ వాళ్ళు కుటుంబ పరిపాలన చేశారు కాబట్టి రేవంత్ రెడ్డి దగ్గర రానిట్లేదు. ఎమ్మెల్యే కావాలంటే ఎమ్మెల్యే చేయొచ్చు, తిరుపతి రెడ్డిని చేయొచ్చు, కొండల రెడ్డిని చేయొచ్చు, ఎంపీ చేయొచ్చు, ఇంకెవరినైనా చేయొచ్చు. కానీ వాళ్ళ రాజకీయాల్లో కొద్దు మనం ఆదర్శంగా, అక్కడ కూడా ఆదర్శంగా ఉన్నారు వాళ్ళు. రాజకీయాల్లో నేనున్నా, వేరే వాళ్ళకి అవకాశం ఇద్దాం, అవసరం ఏముంది? మీరు చూసుకోండి, కొడంగల్ నియోజకవర్గాన్ని ఒకళ్ళు నా బదులు కార్పొరేషన్ చైర్మన్ ఏదైనా కావచ్చు, ఎంపీ కావచ్చు, అది తక్కువ వాళ్ళకి, వాళ్ళ స్థాయికి తక్కువ. ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు. అన్న పిసిసి అధ్యక్షుడు, ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గారు, వెంకరెడ్డి గారు అయినప్పుడు, పద్మావతి రెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అయిన, పద్మావతి రెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అయినప్పుడు, మల్లురావి గారు బట్టి విక్రమార్క సోదరులు అయినప్పుడు, వివేకు, వినోద్ వాళ్ళ కొడుకు ముగ్గురు అయినప్పుడు, వంశీకృష్ణలు అయినప్పుడు, మరి రేవంత్ రెడ్డి, కొండల రెడ్డి, తిరుపతి రెడ్డి, జానారెడ్డి కుమారులు ఇద్దరు అయినప్పుడు, మైనంపల్లి ఆయన కుమారుడు రోహిత్ ఆయన అయినప్పుడు, మరి రేవంత్ రెడ్డి, తిరుపతి రెడ్డి, కొండల రెడ్డి ఎందుకు కాకూడదు? కానీ వద్దనుకోండి, నాకు వద్దు, మేము రాజకీయాల్లోకి రా, మా అన్నదమ్ములు ఎవరు రారు. అవసరమైతే రాజకీయ కాంగ్రెస్ పార్టీకి అవసరమైతే వచ్చి పనిచేస్తారు. ఎన్నికల ముందు తిరుపతి రెడ్డి గారు కొడంగల్లో పనిచేసేది, ఆ తర్వాత మేలకొండ ఉండేది. తర్వాత రేవంత్ రెడ్డి గారు అక్కడ పోటీ చేసినప్పుడు కామారెడ్డిలో పోటీ చేసినప్పుడు అక్కడే పోయి కొండలరెడ్డి గారు పనిచేస్తారు. అంతే, అంతవరకే. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయానికే పనిచేస్తారు, ఓటమైనా గెలుపైనా పనిచేస్తారు. ఆ తర్వాత ఎన్నికలు అయిపోయిన తర్వాత వాళ్ళు బయట ప్రపంచానికి కనపడరు.
వాళ్ళ పని ఏదో వాళ్ళ మానాన వాళ్ళు పోతారు. ఇది నిజం. కానీ కేసీఆర్ ఫ్యామిలీలో ఏమైంది? కేసీఆర్ ముఖ్యమంత్రి, కేసీఆర్ రాజకీయంగా టీఆర్ఎస్ పార్టీ ఎదుగుతుంది అనేటువంటి సంకేతాలు వచ్చేసరికి కవిత అమెరికా నుంచి వచ్చింది, కేటీఆర్ అమెరికా నుంచి వచ్చిండు, హరీష్ పక్కనే ఉన్న హరీష్ రావు మంత్రి అయ్యిండు, తర్వాత మందులు ఇచ్చే సంతోష్ రావు రాజ్యసభ సభ్యుడు అయ్యిండు, వినోద్ రావు అయ్యిండు, ఇంక ఎర్రబెల్లి దయాకరణ తీసుకొచ్చి వరంగల్ జిల్లాలో పెట్టారు. ఇంకెంతమంది చెప్పుకుంటూ పోతే చాంతాడంత లిస్ట్ ఉంటుంది. కాబట్టి ఇవన్నీ చూస్తే మనకు అర్థమైంది. ఈ రెండు రాజకీయాలు చూడండి, రేవంత్ రెడ్డి కేసీఆర్ కుటుంబం పోల్చండి. వీళ్ళు రాజకీయాల్లోకి రాలేదు, రానియలేదు, వాళ్ళందరూ కూడా నియమంతో నిబద్ధత ఉన్నారు. వీళ్ళు అందరూ వచ్చారు, అన్నిట్లో ఉన్నారు వీళ్ళు. కాబట్టి అర్థం చేసుకోవాలి ప్రజలు. మంచిగా మనకు మంచి చేసేవాళ్ళు ఎవరో, చెడు చేసేవాళ్ళు ఎవరో, చెడు చేసిన వాళ్ళు ఎవరో తెలుసుకొని మన రాష్ట్ర అభివృద్ధిలో మన పర్యావరణాన్ని, మన హైదరాబాదు 4 నగరాలని, భవిష్యత్ హైదరాబాదు 4 నగరాలని కాపాడుకునే విధంగా ముఖ్యమంత్రి అడుగులు వేస్తాడు. ఈ అడుగులో మీరు కూడా అడుగేసి హైదరాబాద్ను కాపాడదామని చెప్పి మీ అందరినీ కోరుతున్నాను. రైట్. అలాగే ఒక పక్కన చూసుకుంటే వీళ్ళకి కూడా కొంచెం సేఫ్ అయినట్టు కనపడుతుంది. పల్లా రాజేశ్వర రెడ్డికి కానీ లేదా మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర్ రెడ్డి వీళ్ళొక విద్యా సంస్థల విషయంలో. అవును, అది తప్పు. అది ఇప్పుడుగా రేచల్ జరిగింది కదా. అప్పుడు ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడే రేవంత్ రెడ్డి గారు ఫిర్యాదు చేశారు వాటి మీద. అధికారంలో ఉండి కాపాడుకున్నారు, అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. కాబట్టి వీళ్ళు గుమ్మడికాయ దొంగ ఎవరంటే అసలు హైడ్రా అనేది అంతవరకు పోలే. ఆ మల్లారెడ్డి పరిధిలో లేదు, ఆ 111 జనవాడ పరిధిలో లేదు, ఇంకెక్కడా పోలే. ఇది నగరంలో కొన్ని మున్సిపాలిటీలు, మహానగరం ఎంతవరకు ఉందో జిహెచ్ఎంసీ పరిధి అంతవరకే ఉంది. కానీ వీళ్ళు భయపడి గుమ్మడికాయ దొంగ ఎవరంటే పోయి పల్లారాజరెడ్డి హైకోర్టు మెట్లు ఎక్కిండు, కేటీఆర్ ఆయన ఫ్రెండ్ అని చెప్పి ఆయన పంపించిండు, మల్లారెడ్డి పోతాడు, ఇంకెవడెవడో పోతాడు. అంటే దొంగలందరూ ఇవాళ హైకోర్టు పోతున్నారు. ఎందుకు అంత కర్మేం పట్టింది మీకు? మీరు కూడా ఆదర్శాన్ని కూలవండి. మేము తప్ప మీకు అయినా ఆస్తులు ఉన్నాయి కదా, కోట్లు, వేల కోట్లు ఉన్నాయి ఒక్కోడికి, పోయిన వాళ్ళందరికీ. అలా కాకపోతే ఇంకోసారి కట్టుకోండి. కానీ నేను పర్యావరణాన్ని కాపాడుతా, ప్రకృతిని కాపాడుతా, జలాశయాలను కాపాడుతా, జలచరాలను కాపాడుతా, నీటిలో బతికే మంచి సూక్ష్మజీవులు ఉంటాయి వాటిని కాపాడుతా అని మంచి చేయండి. భవిష్యత్ తరాలు మిమ్మల్ని అందరినీ కూడా గుర్తుపెట్టుకుంటాయి. అట్లా కాకుండా ఇది రాజకీయం చేసుకుంటూ అది ఆ పార్టీ అని ఈ పార్టీ అని రాజకీయ రంగులు పులిమే ప్రయత్నం చేసి మంచి కార్యక్రమాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తారు. ప్రజలందరూ కూడా గ్రహించారు. రేవంత్ రెడ్డి చర్యలకు ఆమోదం లభించింది. మొన్న గండిపేటలో స్వచ్ఛందంగా ప్రజలే ర్యాలీ తీశారు. రేవంత్ రెడ్డి చర్యలు అభినందిస్తున్నామని చెప్పి, మీరు చేసే కార్యక్రమాలు, హైడ్రా కార్యక్రమాలు బాగున్నాయని చెప్పి, పర్యావరణాన్ని మీరు కాపాడుతున్నారని చెప్పి పెద్ద ఎత్తున ర్యాలీ తీసి ప్రజలందరూ కూడా మరి మద్దతు సంపాదించారు రేవంత్ రెడ్డి గారు. ముఖ్యంగా సార్, ఏదైతే రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టిన తర్వాత దాన్ని తీసేస్తాం మేము, మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తే భవిష్యత్తులో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు. సచివాలయంలో పూజ కూడా జరిగింది. ఇప్పుడు నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కుదరదు. అసలు రాజీవ్ గాంధీ పేరెత్తే అర్హత కూడా కేటీఆర్కి లేదు. తీసి పడేస్తాం అంత ధైర్యం ఉంది? అసలు తీసి పడేసేంత ధైర్యం ఉందే? అసలు ఎందుకు మీరు ఇన్ని సంవత్సరాలు 10 ఏళ్ల కాలంలో ఈ విధంగా మహనీయులు లాంటి వాళ్ళని అవమానించబట్టే మీకు గతి పట్టింది. ఇప్పుడు తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ అని చెప్పి వాళ్ళ కుటుంబం పోయి కేటీఆర్ గారు, కేసీఆర్ గారు, చివరకు హిమాంశు రావు కూడా పోయి ఫోటో దిగి దండం పెట్టి రాహుల్ గాంధీకి కాలు మొక్కి అన్నీ చేసి వచ్చారు, కృతజ్ఞత చెప్పి వచ్చారు. అంత చెప్పి అసలు మీ కుటుంబానికి రాజీవ్ గాంధీ గాంధీల కుటుంబానికి అసలు ఏమన్నా పోలిక ఉంటుందా? అసలు వాళ్ళ పేరు ఉచ్చరించడానికే మీరు అర్హులు కాదు. వాళ్ళ త్యాగం ఎంత గొప్పది. రాజీవ్ గాంధీ గురించి నువ్వు విమర్శిస్తావా? ఆ విగ్రహాన్ని తీసేస్తారంటావా? అసలు మిమ్మల్ని తీసేసినా ఇంకా బుద్ధి రావట్లేదు మీకు. రాజీవ్ గాంధీల కుటుంబం, మోతీలాల్ నెహ్రూ దగ్గర నుంచి వాళ్ళు దేశానికి తమ సర్వస్వాన్ని త్యాగం చేశారు, ఆస్తులు ధారబోశారు, పెద్ద పెద్ద భవనాలను స్వతంత్రోద్యమానికి అంకితంగా ఇచ్చేశారు, బంగారు ఆభరణాలను ఇచ్చేశారు. అదే కాకుండా శక్తి సామర్థ్యాలను, వాళ్ళ యొక్క జీవితాలను కోల్పోయారు. 10 ఏళ్ళు నెహ్రూ గారు జైల్లో ఉన్నాడు. కేసీఆర్ 10 ఏళ్ళు మొత్తం నెహ్రూ గారు జైల్లో ఉన్నది. 10 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు స్వతంత్ర పోరాటంలో. ఎవడున్నాడు? ఎవడన్నా బీజేపీ ఉండా, బీఆర్ఎస్ ఉండా? తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ అది కూడా దొంగ నాటకం ఆడిండు. నాడైతే ఖమ్మంలో 2 రోజులు 1 రోజు ఉండి జైల్లో, మళ్ళీ ఎమ్మటి నిమిషం తెచ్చి పడేసిండ్రు. అట్లాంటిది 10 ఏళ్ళు తమ వ్యక్తిగత జీవితాన్ని, కుటుంబాన్ని కోల్పోయినటువంటి మహనీయుల కుటుంబం చెందిన వ్యక్తి రాజీవ్ గాంధీ విగ్రహం పెడతానంటే ఎందుకు మీకు కడుపు మండుతుంది? అదే కాకుండా దేశం కోసం ప్రాణత్యాగం చేసింది ఎవరు? గాంధీలు కాదా? ఇందిరాగాంధీని ఎవరు చంపారు?
అదేవిధంగా రాజీవ్ గాంధీ ఎందుకు చనిపోయిండు? ఈ దేశం కోసం చనిపోలేదా? ఈ దేశం కోసం త్యాగం చేసిన మహనీయుల్ని, ఈ తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కుటుంబానికి చెందిన రాజీవ్ గాంధీ గురించి అసలు నీకు నోరెట్లొచ్చింది కేటీఆర్ నువ్వు మాట్లాడటానికి అని నేను అడుగుతున్నా. అసలు వాళ్ళు పెడతానంటే ఎవడొద్దంటాడు అసలు వాళ్ళని? వాళ్ళ త్యాగం ఎన్ని కోల్పోయారు వాళ్ళు. ఈ సోనియా గాంధీ భర్తను కోల్పోయింది, అత్తను కోల్పోయి ఒక మహిళ ఎంత బాధపడి చిన్న పిల్లల్ని వేసుకుని నాకు కొద్ది రాజకీయాలను కూర్చుంటే ఈ రాజకీయాలు పాడైతే అమ్మ బీజేపీలో చేతిలో పోతే మీరు రావాలని చెప్పి కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా బతిలాడితే వచ్చి పార్టీని గెలిపించి పక్కకు తప్పుకుంది. అరే ఇలా సర్పంచ్ పదవిని కూడా ఎవడు త్యాగం చేసేటోడు లేడు. సర్పంచ్ పదవి ఇస్తానంటే ఆగుతాడన్నా ఎగిరి గంతేసి ఆ సీట్లో కూర్చుంటాడు. అట్లాంటిది ప్రధానమంత్రి పదవిని కూడా త్యాగం చేసినటువంటి త్యాగశీలి సోనియా గాంధీ, ఆమె భర్త రాజీవ్ గాంధీ, తెలంగాణ ఇవ్వటంలో కీలక పాత్ర వహించిన సోనియా గాంధీ భర్త రాజీవ్ గాంధీ, రాజీవ్ గాంధీ కాదు మాజీ ప్రధాని ఆయన. మాజీ ప్రధానే కాదు, ఈరోజు ఈ కెమెరాలు పెట్టి ఈ కెమెరాల్లో బంధించింది, చిత్రీకరించింది. ఇలా మనం సోషల్ మీడియా ద్వారా, యూట్యూబుల ద్వారా బాహ్య ప్రపంచంలోకి పంపుతున్నామంటే కారణం రాజీవ్ గాంధీ. రాజీవ్ గాంధీ ఈ దేశంలో శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిచయం చేసిండు. ఆ రోజు పరిచయం చేస్తుంటే కమ్యూనిస్టులు అడ్డుపడ్డారు. ఇదే బీజేపీ వాళ్ళు జనసంఘ ఏదో పేరుంది అప్పటికి, ఇంకా వాళ్ళే వద్దు అన్నారు. వద్దు అన్నా వినకుండా, వద్దు అభివృద్ధి జరగొద్దు, వాళ్ళకి అభివృద్ధి జరగొద్దు, వాళ్ళ చాదస్తం ఉండాలి, పాతకాలం ఉండాలా, వాళ్ళకి అభివృద్ధి వద్దు, దేశం అట్లా ఎక్కడ వేసినా కొంగడు అట్నే ఉండాలి, వద్దు అన్నారు. వద్దు అన్న కంప్యూటర్ తీసుకొచ్చిండు, వద్దు అన్న ఈరోజు సెల్ ఫోన్లు వచ్చింది దాని ఆధారంగానే. అంటే ఈ దేశంలో సమాచార సాంకేతిక పరిజ్ఞానాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తుల్లో ఒక ప్రధానమంత్రిగా రాజీవ్ గాంధీ. ఆయన గుర్తుంచుకోవద్దా? అంతేగా తెలంగాణకు కూడా ఉంది. తెలంగాణలో కూడా ఆయన ఆద్యుడు ఎవరంటే ఈ యొక్క టెలికాం రంగానికి కానివ్వండి, ఈ శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానానికి ఆద్యుడు. సైబర్ టవర్స్కు పెట్టించింది, పునాది వేసింది రాజీవ్ గాంధీ, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి. అవునాక దమ్ముంటే రమ్మని చెప్పండి. ఇది నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలోనే ఇవన్నీ జరిగినాయి. రాజీవ్ గాంధీ గారు పంపించారు అక్కడికి. అప్పుడే ఈ సైబరాబాద్ టవర్సు, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు దీన్ని అభివృద్ధి చేశారు. మరి అట్లాంటి వ్యక్తిని, తెలంగాణకు ఒక పరిజ్ఞానాన్ని, ఒక విజ్ఞానాన్ని, ఒక సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసినటువంటి వ్యక్తిని ఇలా ఎట్లా అవమానిస్తావు? విగ్రహం పెట్టొద్దని అసలు నువ్వెవడో చెప్పడానికి? ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహం ఎందుకు పెట్టలేదు నువ్వు? 10 ఏళ్ళు నీకు ఎందుకు గుర్తురాలి తెలంగాణ తల్లి? 10 ఏళ్ళు తెలంగాణ గేయం, అందశ్రీ రాసిన గేయం ఎందుకు గుర్తురాలేదు? జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం అని ఉద్యమ సమయంలో అందరం పాడుకున్నాం కదా. ఆ గీతాన్ని నువ్వు ఎందుకు ఉద్యమ నాయకుడు అయి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎందుకు మీరు మంత్రులై ఎందుకు అమలు చేయలేదు? మేము అమలు చేస్తే మీరు తట్టుకోలేకపోతున్నారు. తెలంగాణ తల్లి విగ్రహం మరి ఎందుకు పెడితే ఈరోజు మీరు ఇంకో చోట పెట్టుకునేవాళ్ళమే. అయినా తెలంగాణ తల్లి అస్తిత్వాన్ని ఉండాలి. ప్రధానమైన పరిపాలనా భవనంలో నిన్నే శంకుస్థాపన అయింది కదా. తెలంగాణ సచివాలయం లోపల తెలంగాణ అంతటికీ పరిపాలనా భవనమైనటువంటి సచివాలయంలో తెలంగాణ తల్లిని ప్రతిష్ఠించబోతున్నాం. డిసెంబర్ 9న ప్రతిష్ఠించబోతున్నాం. నిన్న శంకుస్థాపన అయింది. ఇంకేముంది మాట్లాడటానికి? నవ్వుతున్నారు ప్రజలందరూ కూడా. అరే ఒక్క తెలంగాణ ఉద్యమకారుని గుర్తించవాయ, తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడవాయ, తెలంగాణ తల్లిని పెట్టవాయ. తీరా కాంగ్రెస్ పార్టీ రాజీవ్ గాంధీని అక్కడ పెట్టి తెలంగాణ తల్లి లోపల పెట్టి గౌరవించుకుంటే అడ్డుబడి రాజకీయం చేస్తున్నారు. ఎంత దుర్మార్గం, ఎంత రీచ రాజకీయం ఇది. కాబట్టి వాళ్ళకి అసలు అర్హత లేదు. కాబట్టి రాజీవ్ గాంధీ విగ్రహం అందరూ కూడా ఆమోదిస్తారు, ఎందుకంటే ఆరాధిస్తారు. రాజీవ్ గాంధీని వద్దనే వాళ్ళు ఎవరుండరు. వాళ్ళ దేశం కోసం రక్తం చిందించిన వాళ్ళని ఎప్పుడు కూడా గుండెల్లో పెట్టుకొని కాపాడుకుంటారు. తెలంగాణ ప్రజలు కూడా ఇందిరాగాంధీని గెలిపించారు. ఇక్కడ మెదక్ నుంచి ఆమె ఎంపీ అయింది. అసలు ఆమె హయాంలోనే ఇది పారిశ్రామికంగా అభివృద్ధి చెందింది. ఇక్కడ ఇందిరాగాంధీ గారి హయాం. ఆ కుటుంబాన్ని ఎట్లా మర్చిపోతారంటన్నా? నువ్వు మర్చిపోవచ్చు. నీ తెలంగాణ ఇచ్చేటప్పుడు విలీనం చేస్తానని చేయకుండా వేరే రకంగా రాజకీయం చేసిన నువ్వు. కానీ ప్రజలు తెలంగాణ ఇచ్చిన కొట్లాంటి నీకు అవకాశం ఇచ్చారు. తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ రుణం తీర్చుకోవడం కోసం తెలంగాణ మళ్ళా కాంగ్రెస్ ప్రభుత్వానికి అవకాశం. కానీ అలాగే తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించి ఆమె గడిలో ఉండే దొరసానిలాగా ఉన్న ఆమెలాగా కాకుండా నార్మల్ తెలంగాణ మహిళలు ఎలా ఏ విధంగా ఉంటారో ఆ విధంగా పెడతానని చెప్పేసి ముఖ్యమంత్రి అంటున్నారు. దానిపై వాస్తవమే. ఆయన ఇప్పుడు చెప్పింది కాదు అది. ఆయన పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడే ఒక తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఒక నమూనా తయారు చేసి గాంధీ భవన్లో ప్రతిష్ఠించిండు. నా తెలంగాణ తల్లిలో రాచరిక పోకళ్ళు ఉండవు. నా తెలంగాణ తల్లిలో రాచరిక పోకళ్ళు అంటే
కిరీటాలు, భుజ కిరీటాలు, అసలు మామూలు మేకప్లు, లిప్స్టిక్, ఇట్లా రంగులు, పెదాలకు రంగులు, అట్లుండదు నా తెలంగాణ తల్లి. నా తెలంగాణ తల్లిలో మట్టి వాసన రావాలా, నా తెలంగాణ తల్లి ఒక సాధారణ స్త్రీలా ఉండాలా, ఒక చాకలి ఐలమ్మలా ఉండాలా అనేటువంటి ఒక నాయకుడు రేవంత్ రెడ్డి. ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏది చెప్పిండో అదే చేసిండు. అదేవిధంగా నేను అధికారంలోకి వస్తే టీఎస్ తీస్తా, ఉద్యమ ఆకాంక్ష అయినటువంటి టీజీ పెడతా అని బండ్లకు పెట్టిన వెహికల్స్ అన్నిటికి కూడా. ఆ రోజు నా వెహికల్ నేను పెట్టుకున్న ఆ రోజు తెలంగాణ ఉద్యమ సమయంలో మా 2 వీలర్లకు అప్పుడు తీసి ఏపీ తీసి టీజీ పెట్టుకున్నాం. అప్పుడు అది ఉద్యమ ఆకాంక్ష, అది కేసులు పాలైన అయినా కానీ పెట్టుకున్నాం, పోరాటం. అది తెలంగాణ వచ్చిన తర్వాత ఎందుకు అమలు చేయలేదు అంటే నీ స్వార్థం ఉంది. అంటే టీఆర్ఎస్ కాబట్టి టీ అంటే ఆర్ సైలెంట్ చేస్తే తీసేస్తే టీఎస్ అంటే వీళ్ళకి ఏంది టీఆర్ఎస్, ఇక టీఆర్ఎస్ఏ ఉంటుంది, వేరేది ఉండదు అనే స్వార్థంతో ఆ విధంగా టీఎస్ అని పెట్టుకున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు గమనించారు. అందుకే రేవంత్ రెడ్డి గారు గమనించారు. ప్రజలు ఏది కోరుకున్నారో అది చేస్తున్నారు. ఆయన సొంత కోరుకున్నది కాదు. ఆ రోజు ఉద్యమ సమయంలో సకల జనులు అందరూ వచ్చారు రోడ్ల మీదకు. కేసీఆర్ ఒకటే కాదు కదా, సకల జనులు వచ్చి ఉద్యమం చేశారు. కాబట్టి సకల జనుల వాసనలు, మట్టి వాసనలు, సామాన్యమైన అత్తరు సుగంధ పరిమళాలు కాదు. నా తెలంగాణ తల్లి మట్టి వాసనల గుబాళింపు ఉండాలా, అత్తర్ల గుబాళింపు కాదు నా తల్లిలో ఉండాల్సింది అని ఆయన కొన్ని స్వతహాగా కళాకారుడు. ఆయన రేవంత్ రెడ్డి గారు కుంచబట్టుకొని అక్షరాలు రాస్తే ఎంత అందంగా ఉంటాయంటే ఒక కళాకారుడు. ఆయన ఫైనాన్స్లో చదువుకున్న ఆయన, జేఎన్టీయులో అంతటి కళాకారుడు. కాబట్టే కళా హృదయంతో ఆ తెలంగాణ తల్లి ఈ పరిస్థితి తెలంగాణ నేలకు పోరాటాలకు తెలిసిన వ్యక్తిగా ఏ విధంగా ఉంది. తెలంగాణ ఎప్పుడు నిరంతరం పోరాటాలతోనే ఉంది. పోరాటాలు చేసిన వాళ్ళు ఎవరంటే కింది వర్గాల వాళ్ళు, అందరూ సామాన్యులు, మట్టి వాసనలు ఉన్నాడు, మట్టిలో మాణిక్యాలు. కాబట్టి నా తల్లి మట్టిలో మాణిక్యంగా ఉంటుంది అని చెప్పి ఒక కళాకారుడుగా అందమైన అక్షరాలను రాసేటువంటి, చాలా అందంగా ఉంటాయి రేవంత్ రెడ్డి గారి అక్షరాలు. ఆయన పెన్ను బట్టి రాస్తే చాలా, ఆయన రాసినట్టు ఎవరు కూడా రాయలేరు, అంత అద్భుతంగా రాయగల నేర్పరి, అంత అందమైనటువంటి అక్షరాలు రాసే కళాకారుడు. కాబట్టి ఆయనకు అందమైనటువంటి కళలు ఉన్నాయి. ఆ కళల్ని నిజం చేసేటువంటి అవకాశం వచ్చింది. కాబట్టి ఆయన ప్రయత్నం చేస్తాడు. ఆ ప్రయత్నానికి అడ్డుపడద్దు. మీకు ఎందుకంటే అధికారం రావాలంటే ఉత్తగా ఇయ్యరు ప్రజలు, కష్టపడండి. ప్రజలతో కాంగ్రెస్ పార్టీ ఏమైనా తప్పులు చేస్తే అప్పుడు మాట్లాడండి. తప్పులు చేయకముందే మేము తీర్చిదిద్దుతాం, మహాశిల్పాన్ని చెక్కుతున్నాం అని అంటే చెక్కకముందే నువ్వు చెక్కడానికి వీలేదని అడ్డుపడితే, కాబట్టి ఆ తప్పులు చేయొద్దు. అధికారం అనేది కష్టపడితే, ప్రజల తరపున కొట్లాడితే వస్తుంది. ప్రజల తరపున కృత్రిమ పోరాటాలు చేస్తే రాదు. ఇది నేను అనుభవపూర్వకంగా మేము చెప్తున్నాం. ఇది తెలుసుకోండి, ఈ సత్యాన్ని గ్రహించండి. కవిత కూడా బయటకు వచ్చింది బెయిల్ పైన. సో రాఖీ కట్టించుకుంది కేటీఆర్తో. ఆమె గతంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రోజుకు ఒక ధర్నా నిరసన కార్యక్రమం పెట్టుకుంది. కరెంటు కానీ జ్యోతిరావు పులే విగ్రహాన్ని అసెంబ్లీలో పెట్టాలని. మళ్ళీ కవిత బయట ఇవన్నీ కేసు నుంచి బయటపడటానికి ఆమె ఉద్యమకారులాగా ఆమె తయారు చేయడం కోసం ప్రజల్ని, అంటే నేను ఒక ఉద్యమకారురాలని ఈ పోరాటాలు చేస్తాను కాబట్టి ఆ బీజేపీ ప్రభుత్వం వాళ్ళు ఒకటే అసెంబ్లీ ఎన్నికల ముందే అరెస్ట్ చేయాలా, చేయకుండా డ్రామాలు ఆడారు, ఇద్దరు కలిసి నాటకాలు ఆడారు. కాంగ్రెస్ పార్టీని తెలంగాణ లేకుండా చేయాలని కుట్రలు చేశారు. అందులో ఒప్పందంలో బాగా కవితను అరెస్ట్ చేయలే, మనీష్ సిసోడియాని అరెస్ట్ చేశారు. అసలు అందులో అవినీతికి పాల్పడింది కవిత. 100 కోట్లు ఇచ్చి దక్షిణాది గ్రూప్ ద్వారా ఏమే ఇచ్చిందని చెప్పి అందులో అరుణ్ పిల్ల అయిన హైదరాబాద్ మద్యం వ్యాపారి ఆడ అధికారులు సిబిఐ ఈడీ అధికారులు చెప్పిండు 100 కోట్ల మనీ లాండరింగ్ జరిగిందని చెప్పి. కవిత సెల్ ఫోన్లు అన్నింటిని కూడా సీజ్ చేశారు. ఆమె దాచుకున్నది పగలగొట్టింది, సాక్ష్యాధారాలు తారుమారు చేసింది. ఏం చేయనామా, ఎందుకు చేయాలి తారుమారు, ఎందుకు చేయాలి? ఏ తప్పు చేయనామైతే కవిత గారు ఏ తప్పు చేయకపోతే ఎందుకు సాక్ష్యాధారాలు తారుమారు చేయాలి? కాబట్టి అప్పుడు అసెంబ్లీ ఎన్నికలప్పుడు అరెస్ట్ చేయకపోతే బీజేపీ నాయకులే, ఇప్పుడు ఎంపీగా ఉన్న కొండా విశ్వేశ్వరరెడ్డి గారు, అప్పుడు బీజేపీ నాయకుడిగా ఉన్న ఇప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్న రాజగోపాల్ రెడ్డి గారు బహిరంగంగా మాట్లాడారు. కవితను అరెస్ట్ చేయకపోతే మనకు విలువ ఉండదు, మన ఎవడు నమ్మడు, మనము బీఆర్ఎస్ ఒకటే అనుకుంటారు. కాబట్టి ఇది కష్టం అని చెప్పి వాళ్ళు తట్టుకోలేక రాజగోపాల్ రెడ్డి గారు కాంగ్రెస్లోకి వచ్చారు. అదేవిధంగా కొండా విశ్వేశ్వరరెడ్డి గారు పాపం ఆయన కూడా గట్టిగా మాట్లాడి చివరికి గట్టిగా వాళ్ళందరూ చెప్పారు. పార్లమెంట్ ఎలక్షన్ టయానికి వాళ్ళ తెలిసిపోయింది కాబట్టి ప్రయత్నాలు చేశారు. కాబట్టి ఇవన్నీ మనం గమనిస్తున్న అర్థాలు ఏంటంటే వీళ్ళంతా ఒకటే. కాబట్టి ఆమె ఎన్ని డ్రామాలు చేసినా, ఎన్ని నాటకాలు చేసినా ఎవడు కూడా చూసేవాళ్ళు లేరు. ఎక్కడన్నా ప్రజల నుంచి ఏమన్నా సానుభూతి వచ్చిందే? ప్రజలందరూ కవిత అరెస్ట్ అయితే ఒళ్ళు బాదుకొని తలకాయ నెత్తి కొట్టుకొని ఏమన్నా బాధపడరు ఎక్కడ? ఇవాళ చెప్తుండే కార్యకర్తలకు చాలా మంది రాకూరి, క్రౌడ్ రాకండి, రావద్దు అంటే రమ్మని చెప్పని అర్థం అనమాట. సరే, వాళ్ళ వ్యక్తిగత మనకు సంబంధం లేదు, ప్రజలు అవన్నీ పట్టించుకోరు. సరే, 6 నెలలు 7 నెలలు జైల్లో ఉంది. ఇకనైనా ప్రజల కోసం నీతిగా నిజాయితీగా
కొట్లాడితే ప్రజలే చూస్తారు, ఆలోచన చేస్తారు. కానీ 10 ఏళ్ల వరకు అవకాశం లేదు తెలంగాణలో. ఓకే 10 ఏళ్ల వరకు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చక్కని పరిపాలన అందిస్తుంది. 10 కాలాల పాటు గుర్తుండే విధంగా ఈ యొక్క పాలన ఉంటుంది. ప్రజలందరూ కూడా ఇది స్వర్ణయుగం, ఈ కాంగ్రెస్ పరిపాలన, ఈ 10 ఏళ్ల ముఖ్యంగా ఈ పాలన చెరువులన్నీ కూడా తప్పకుండా పూడికలు అన్ని వాళ్ళు పూడికలు తీశారు. ఏ ఆడ పూడికలు తీశారు, అది మొత్తం అన్ని ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు. మిషన్ భగీరథ మిషన్ భగీరథ ఏమైంది మరి? చెరువులు అడిగిపోయినాయి, హైదరాబాద్ చెరువులు అడిగిపోయినాయి. కాబట్టి అన్నిటిని కూడా చక్కగా పర్యావరణాన్ని కాపాడుతాం, చెరువుల్ని కాపాడుతాం, కుంటల్ని కాపాడుతాం, సరస్సులను కాపాడుతాం. దానికి ప్రజల సహకారం కూడా అవసరం. రైట్ సార్. మొత్తానికైతే హైడ్రా రథచక్రాలు వస్తున్నాయి. హైడ్రా రథచక్రాలని శ్రీశ్రీ గారు అంటారు. జగన్నాథ రథచక్రాలు, పతిలారా బస్సులారా ఇది ఉంటుంది కవిత, గుర్తులేదు. వస్తున్నాయి రథచక్రాలు, జగన్నాథ రథచక్రాలు అన్నట్టు హైడ్రా రథచక్రాలు కాదు, ఇది రేవంత్ రెడ్డి రథచక్రాలు ఇవి. ఆ రేవంత్ రెడ్డి రథచక్రాలు వస్తున్నాయి, జాగ్రత్తగా ఉండండి. అక్రమార్కులారా, అక్రమ నిర్మాణదారులారా జాగ్రత్త అని గ్రీన్ అయిపోతుంది హైదరాబాద్. తప్పకుండా భవిష్యత్ తలుచుకుంటే రేవంత్ రెడ్డిని తలుచుకుంటాయి. రైట్, ధన్యవాదాలండి. నమస్తే.